వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. కృష్ణారెడ్డి అకాడమీ ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది మీకు ఈ టీఏ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందే ఆర్మీ పేపర్లు కూడా చేసాం, దగ్గర ఒక 10 పేపర్ల వరకు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అదేవిధంగా టీఏ పేపర్లో 3వ పేపర్ అండి ఇది. మీకు ఇంకో 10 పేపర్లు కూడా మీకు చేసి పెడతాం. అదేవిధంగా ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలంటే మన యాప్లో కూడా మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. కంటెంట్ అందించడం మనం ఈరోజు నెంబర్ 1గా ఉన్నామండి. ఈ కంటెంట్ ఏదైతే ఉందో 100% ఎక్స్పెక్టెడ్ చేసుకొని బిట్ తయారు చేయడం జరుగుతుంది. అంతే వాడి యొక్క రేంజ్ అంతా ఆ రేంజ్కి తగ్గట్టు బిట్టు అంతే. మేము చెప్పే కోణం ఏదైతే ఉందో ఈ కోణంలో కట్టగానే వాడు నేర్చుకున్నట్లయితే రేపు బిట్ వస్తే మిస్ అవ్వని విధంగా మీకు కంటెంట్ అనేది మేము అందిస్తూ ఉన్నాం. కంటెంట్ కూడా మీరు పరిశీలిస్తూ ఉన్నాండి. క్వశ్చన్ నెంబర్ 1 ఒకసారి చూడండి. దీని కంటెంట్ క్వశ్చన్ నెంబర్ 1 కూడా ఒకసారి పరిశీలించండి మీరు. ఈ క్వశ్చన్ నెంబర్ 1లో మీకు చాలా క్లారిటీకి ఇచ్చాడు. ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్ను ఎవరు నిర్మించారని చాలా క్లారిటీగా అడిగారండి. ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్ను షేర్షా సూరి, దీని యొక్క సారాంశం కూడా చూడండి. బిట్ అడిగింది ఒకటే, దాని ఆన్సర్ చెప్తే అయిపోతుంది. కానీ రేపు నీకు ఇదే కోణంలో కానీ 10 రకాల బిట్లు అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏ రకంగా అడిగినా నువ్వు 100% సక్సెస్ఫుల్గా ఉండే విధంగా మాత్రమే కంటెంట్ తీసుకొచ్చి నీ ముందుకి నీ కంటికి అద్దినలాగా చూపిస్తున్నావు. ఇప్పుడు ఏదో నోట్ మాట చెప్పేస్తే నువ్వు ఆ క్షణంకి వినొచ్చు, వినకపోవచ్చు, కానీ నీ కంటికి అద్దినలాగా ప్రతి సెంటెన్స్ కూడా చూపిస్తుంది మన అకాడమీ మీకు. చూడండి, కంటెంట్ అందించి నెంబర్ 1గా వెళ్తూ ఉన్నాం ఈరోజు. మీరు చేయాల్సిందల్లా మన కృష్ణారెడ్డి అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 100% జాబ్ కావాలంటే మాత్రం కృష్ణారెడ్డి అకాడమీ అండి. 100% జాబ్ కావాలంటే కృష్ణారెడ్డి అకాడమీ. లేదు సార్ మాకు కంటెంటే కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదే మాకు మీరు ఇచ్చే గురుదక్షిణ. ఓకే అండి. చూడండి ఒకసారి, ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్ను నిర్మించిన ఘనత ఎవరిదంటే మన షేర్షా సూరి ఎవరైతే ఉన్నారో ఈ షేర్షా సూరి అండి. ఈ షేర్షా సూరి ఈ సూరు వంశాన్ని సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే ఈ షేర్షా సూరినే. ఓకేనా, శక్తివంతమైనటువంటి పాలకుడు ఆయన. ఈ రహదారిని దక్షిణాసియాలోని పురాతన మరియు అతిపెద్ద రహదారులలో ఒకటిగా ఇది పరిగణించబడుతుంది ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్ యొక్క మొదటి పేరు సడక్-ఏ ఆజం. ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్ యొక్క మొదటి పేరు ఏదంటే సడక్-ఏ ఆజం అనే పేరు ఏదైతే ఉందో దాంతో పిలిచేవారు. కానీ ఇది తూర్పున ఉన్నటువంటి బెంగాల్లోని సోనార్ గావ్ నుండి మరియు వాయువ్యంలో ఉన్నటువంటి వాయువ్య భారతదేశంలో ఉన్నటువంటి శెషావర్ వరకు ఇది విస్తరించి ఉంది. చాలా చాలా క్లారిటీగా చూడండి. గ్రాండ్ ట్రంక్ రోడ్ అని బిట్ ఒకటే అడిగాడు, కానీ దాని పుట్టుపూర్వతలు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీకు నేర్పిస్తూ ఉన్నా. బెంగాల్లోని సోనార్ గావ్ నుండి అదే వాయువ్య భారతదేశంలో శెషావర్ వరకు ఇది నేర్పించింది. ఇది ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసము మరియు వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కోసం మరియు సైనికుల యొక్క కదలికలు ఏవైతే ఉన్నాయో కదలికల కోసం దీన్ని నిర్మించారు. ఓకే అండి. షేర్షా సూరి ఈ రహదారి వెంట సత్రాలను కూడా ఏర్పాటు చేశారు అండ్ మరియు బావులను కూడా నిర్మించారు. అండ్ ఈ రోడ్డు భారతదేశం మరియు పాకిస్తాన్, చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి, భారతదేశం, పాకిస్తాను, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్లో కూడా వెళ్తుంది. ఇది గ్రాండ్ ట్రంక్ రోడ్. ఓకే అండి. సో చాలా జాగ్రత్తగా ప్రతి అంశం కూడా మీకు చాలా క్లారిటీగా కంటెంట్ అందిస్తుంది మన అకాడమీ మీకు. ఓకే అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 1 అండి ఇది. అదే బిట్ నెంబర్ 2 కూడా చూడండి. మొంగోల్ రాజవంశ స్థాపకుడు ఎవడు? మొంగోల్ రాజవంశ స్థాపకుడు అంటే చింగీజ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో చింగీజ్ ఖాన్ అండి. ఇది చింగీజ్ ఖాన్ ఏదైతే ఉన్నారో చింగీజ్ ఖాన్. ఓకే అండి. మీకు ఈ మొంగోల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే గింగీజ్ ఖాన్ ఇచ్చాడు. దగ్గర జస్ట్ మా అక్షరం అని చింగీజ్ ఖాన్ అండి. ఇతని అసలు పేరు టెమూజిన్ ఏదైతే ఉందో టెమూజిన్. చింగీజ్ ఖాన్ యొక్క అసలు పేరు అయితే టెమూజిన్. ఈయన 12వ శతాబ్దంలో చివరిలో మరియు 13వ శతాబ్దం ప్రారంభంలో నివసించాడు. ఇతను అనేక మంగోలు తెగలను ఐక్యపరిచి గొప్ప మంగోలు సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇతని సామ్రాజ్య చరిత్రలో అతిపెద్ద భూభాగం గల సామ్రాజ్యంగా వెలుగుతుంది. ఓకే అండి. ఈ చింగీజ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో చాలా చాలా ఫేమస్. అయిన సైనిక వ్యూహాలకు మరియు ఘోరమైనటువంటి విజయాలకు ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ చింగీజ్ ఖాన్. తను యస్సా అనే మంగోల్ చట్టాల సంహితలను ప్రవేశపెట్టాడు. ఇతను మంగోల్ సామ్రాజ్యానికి పునాది వేసి దాన్ని ప్రపంచ శక్తిగా మార్చినటువంటి ఘనత ఈ చింగీజ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈ చింగీజ్ ఖాన్. ఈ మంగోల్ సామ్రాజ్య యొక్క రాజవంశ స్థాపకుడు ఎవరంటే ఈ చింగీజ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయనండి. ఓకే అండి. బిట్ అడిగింది ఒకటే, కానీ మీకు చెప్పే విధానం మాత్రము 10 రకాలుగా నీ కంటికి అద్దినలాగా ప్రతి అక్షరం టు అక్షరం చదివి వినిపించడం జరుగుతుంది.
ఓకే అండి, చూడండి. అదేవిధంగా పడవ పందెం ఏ పండగకు బాగా సంబంధించింది అంటే ఈ ఓణం ఏదైతే ఉందో ఈ ఓణం పండగ బాగా ప్రసిద్ధి చెందిందండి. బిట్ అడిగింది ఒకటే, కానీ దాని ఆన్సర్ చూడండి, దాని యొక్క సారాంశం చూడండి. ఈ పడవ పందాలు ప్రధానంగా కేరళ రాష్ట్రంకు సంబంధించినవి. ఈ పడవ పందాలు ప్రధానంగా ఏ రాష్ట్రం సంబంధించినంటే ఈ కేరళ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ కేరళ రాష్ట్రం సంబంధించింది. ఈ పందాలను వల్లంకాలి అనే పేరుతో కూడా పిలుస్తారు. అదేవిధంగా ఈ పందెం ముఖ్యంగా ఓణం పండగ సమయంలో జరుపుకుంటారు. ఈ పడవ పందాలు ప్రధానంగా ఏ సందర్భంలో ఉంటే ఓణం పండగ సందర్భంలో జరుపుకుంటారు. ఓణం అనేది కేరళ ప్రజలు జరుపుకునే ప్రధానమైన పంటల్లో మరియు 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ ఓణం పండుగ అనేది ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారు అంటే 10 రోజుల పాటు జరుపుకుంటారు. కేరళ ప్రజలు జరుపుకునే పండగల్లో అతి ప్రధానమైనటువంటి పండుగ ఒకటి ఓణం. ఈ పదాల్లో ఉపయోగించే ప్రధానమైనటువంటి పడవలు స్నేక్ బోట్లు, చాలా చాలా ఇంపార్టెంట్. స్నేక్ బోట్లు దీన్నే చుండిన్ వల్లం అని కూడా పిలుస్తారు. చూడండి, ఈ చుండిన్ వల్లం అని కూడా దీన్ని పిలుస్తారు. చుండిన్ వల్లం అని కూడా దీన్ని పిలుస్తారు. అదే స్నేక్ బోట్స్ అని అంటారు. ఇదే నెక్స్ట్ అలెప్పి. ఈ అలెప్పి ఏదైతే ఉందో అలెప్పిలో జరిగే నెహ్రూ టోపీ ఈ బోట్ రేసులకు బాగా ప్రసిద్ధి. మీకు చెప్తారు, చాలా బిట్లు అడుగుతాడు. ఈ నెహ్రూ టోపీ బోట్ రేసు ప్రధానంగా ఎక్కడ నిర్వహిస్తారంటే ఈ అల్లేపి ఏదైతే ఉందో అది అల్లేపిలో నిర్వహిస్తారు. అదేవిధంగా పడవ పందెం సంస్కృతి మరియు ఉల్లాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కేరళ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ కేరళ రాష్ట్రంలో నిర్వహిస్తారు. ఇంకా లాస్ట్ టైం బిట్ అడుగుడు అతి ఎక్కువ మంది ఉన్నటువంటి గేమ్ ఏదని అడిగాడు. మీరు కూడా మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి. ఓకే అండి, ఎంతమంది ఉంటారో కూడా కామెంట్ చేయండి. ఇది బిట్ నెంబర్ 2 అండి 3 అండి. బిట్ నెంబర్ 4 కూడా ఒకసారి మీరు పరిశీలించండి. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని చాలా సింపుల్గా అడిగారండి. ఈ ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు ఏదైతే ఉందో మీకు ఈ బెంగళూరులో ఉందండి. ఈ ఇస్రో యొక్క ఎబ్రివేషన్ చూడండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO. ఇస్రో యొక్క ఎబ్రివేషన్ కూడా అడుగుతున్నాడు. కాబట్టి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది దీని యొక్క ఎబ్రివేషన్ అండి. ఇస్రో ప్రధాన కార్యాలయం కర్ణాటకలోనే ప్రధానంగా బెంగళూరు ప్రాంతం బెంగళూరు ఏదైతే ఉందో బెంగళూరులో ఈ ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. దీని భారతదేశంలో అంతరిక్ష పరిశోధన కార్యకలాపాలు నిర్వహించే జాతీయ సంస్థ ఇది. ఓకే అండి, 1969 సంవత్సరంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ స్థాపించారు దీన్ని. ఇస్రో యొక్క ధ్యేయం స్థాపించారంటే విక్రమ్ సారాభాయ్ ఎవరైతే ఉన్నారో విక్రమ్ సారాభాయ్ దీన్ని స్థాపిస్తారు 1969 సంవత్సరంలో. విక్రమ్ సారాభాయ్ పేరుతో సహా మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. విక్రమ్ సారాభాయ్ సహా ఆ పేరుతో సహా మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇస్రో విజయాల్లో చాలా ఇంపార్టెంట్ చంద్రయాను, మంగళయాన్ వంటి ప్రతిష్టాత్మకమైనటువంటి మిషన్లు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి దీని యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరు మీకు తెలిసిందే. ఇస్రో ప్రధాన కార్యాలయం మీకు బెంగళూరులో ఉంది. ఈ ఉపగ్రహాల రూపకల్పన, రాకెట్ల అభివృద్ధి మరియు దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఈ ఇస్రోది. ఓకే అండి, విక్రమ్ సారాభాయ్ అనే పేరు కూడా మీకు ఫిక్స్ అయిపోవాలి. 1969లో ఉంది, ఏర్పాటు చేశారు దీన్ని. బెంగళూరులో దీని హెడ్ క్వార్టర్ ఉంది. ఓకే అండి, ఇది మీకు బిట్ నెంబర్ 4 అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 5 కూడా చూడండి. ఎంత కంటెంట్ అందిస్తున్నామంటే ప్రతిదీ దీనికి బిట్ అడిగింది ఒకటే, సింపుల్గా మీకు ఆన్సర్ చెప్తే అయిపోయింది. కానీ దీని యొక్క పుట్టుపొరతలు మొత్తం కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నాం. కంటెంట్ అంది ఇంకా రానున్న ఎగ్జామ్స్లో ఇంకా క్లారిటీగా వెళ్తాం. మీరు చేయాల్సిందల్లా మన గురుదక్షిణగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ కూడా చేసుకోండి. చూసిన ప్రతి వాళ్ళు కూడా చూడండి. మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా తీసినటువంటి గాంధీ చిత్రానికి దర్శకుడు ఎవరు అంటే రిచర్డ్ అటెన్బరో ఎవడైతే ఉన్నాడో రిచర్డ్ అటెన్బరో అండి. దీని సారాంశం కూడా చూడండి. ఈ గాంధీ మూవీ ఏదైతే ఉందో చలనచిత్ర మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసినటువంటి దీని ఆధారంగా తీశారు. ఇది ప్రపంచ దేశాల్లో చాలా ఆకట్టుకున్నటువంటిది. దీనికి దర్శకత్వం వహించింది మాత్రము బ్రిటిష్ దర్శకుడు రిచర్డ్ అటెన్బరో. ఎవరంటే బ్రిటిష్ దర్శకుడు ఎవరైతే ఉన్నాడో ఈ బ్రిటిష్ దర్శకుడు అండి రిచర్డ్ అటెన్బరో ఎవరైతే ఉన్నారో ఆయన తీశారు. 1982లో ఇది విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నటువంటి మూవీ. ఇదే మూవీకి చిత్రంలో మహాత్మా గాంధీ పాత్రను ఎవరు భరించారంటే బెన్ కింగ్స్లీ ఎవడైతే ఉన్నాడో ఆయన గాంధీజీ యొక్క పాత్ర పోషించాడు. గాంధీ చిత్రానికి గాంధీ పాత్ర ఎవరు పోషించారని అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ బెన్
కింగ్స్లీ ఎవరైతే ఉన్నాడో ఆయన పోషించాడు. ఈ గాంధీ ఉత్తమ చిత్రము మరియు ఉత్తమ నటుడితో సహా 8 ఆస్కార్ అవార్డులు వచ్చింది. ఈ గాంధీ చిత్రానికి మొత్తం ఎన్ని ఆస్కార్ అవార్డులు వచ్చాయంటే 8 ఆస్కార్ అవార్డులు. ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ నటుడితో పాటుగా దగ్గర 8 ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి చిత్రం ఏదంటే గాంధీ చిత్రం. రిచర్డ్ అటెన్బరో యొక్క మహాత్మా గాంధీ యొక్క జీవితాన్ని ఆధారంగా స్వాతంత్ర సమరంలో గాంధీ పోరాడినటువంటి సిద్ధాంతాలని ఆధారంగా చేసుకొని రూపొందించారు కాబట్టి చాలా క్లారిటీగా తీశాడు. అందుకే మహాత్మా గాంధీకి ఐన్స్టీన్ ఒకటే మాట అంటారు, ఇలాంటి వ్యక్తి రక్త మాంసాలతో మన భూమి మీద బతికాడంటే ఎప్పటికి కూడా నమ్మలేము అని ఒక ఇది కూడా చెప్తారు. కాబట్టి ఆయన మీద తీసినటువంటిది ఈ సినిమా. గాంధీజీ దక్షిణాఫ్రికాలో గడిపిన కాలం నుండి హత్య వరకు కూడా మొత్తం కూడా ఆయన మీద ఉంటుంది ఈ మూవీ. గాంధీ అనే మూవీ దక్షిణాఫ్రికాలో ఎటువంటి జీవితం అనుభవించాడు, తన దక్షిణాఫ్రికాలో ఏ రైల్వే స్టేషన్ నుంచి ఆయన్ని గెంటి వేశారు, ఓకే అండి, ఆయన దక్షిణాఫ్రికాలో ఏ పోలీస్ స్టేషన్లో అక్కడ బంధించారు అని ప్రతి అంశం కూడా ఈ సినిమాలో చాలా క్లారిటీగా ఏర్పాటు చేశారు. వీలైతే గాంధీ సినిమా కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఓకే అండి, చూడండి. ఇది బిట్ నెంబర్ 5 అండి. బిట్ నెంబర్ 6 కూడా చూడండి. ఈ బిట్ నెంబర్ 6 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసింది అన్నాడండి. కానీ ఇచ్చిన ఆప్షన్లో మాత్రము ముగిసింది ఎప్పుడంటే ఆప్షన్లో లేదు, వాడు ఇచ్చిన ఆప్షన్లో ముగిసింది. అంతే 1914 మొదలు ప్రారంభమై 1918 వరకు కూడా ఈ రెండవ ప్రపంచ యుద్ధం 1914 ఏదైతే ఉందో 1914లో ప్రారంభమైంది, 1918 ఇది ముగిసిందండి. కానీ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఇది ఒకటి ఇటు వస్తుందండి. దీని ఆప్షన్ ఏదైతే సి ఏదైతే ఉందో సి అవుతుందండి. మీకు ఇది 1918లో ముగిసింది ఇది. ఓకే అండి. ఎప్పుడు ప్రారంభమైతే 1914లో మొదలైంది. మరి రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడంటే 1939 నుంచి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. సంవత్సరాలతో పాటుగా డేట్లతో పాటుగా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీని సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 1914 అనేది ఇచ్చినటువంటి ఆయన బిట్టించిన దాంట్లో 1914 ఇచ్చాడు. కానీ 1918లో అది ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి ప్రారంభమయ్యి 1914 జూలై 28న ప్రారంభమైంది. డేట్తో సహా మైండ్లో పెట్టండి. జూలై 28న ప్రారంభమైంది, 1918 నవంబర్ 11న ముగిసింది. ఈ యుద్ధం ప్రధానంగా మిత్ర రాజ్యాలు మరియు కేంద్ర శక్తులు మధ్య జరిగింది. 1918లో జర్మనీ ఆయుధ విరామణ ఒప్పందం తర్వాత ఈ యుద్ధం అనేది ముగిసింది. జర్మనీ ఏదైతే ఆయుధ విరామణ తర్వాత ఈ మొదటి ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో ఇది ముగిసిందండి. ఓకే అండి. ఇది వర్సల్ సంతో ఈ మొదటి ప్రపంచ యుద్ధం అనేది మీకు ముగియడం జరుగుతుంది. ఓకే అండి. చాలా క్లారిటీగా ప్రతి అంశం కూడా మీరు చూడండి. బిట్ నెంబర్ 7 కూడా ఒకసారి పరిశీలించండి. ఏమి ఇచ్చాడో, భారతదేశపు హూ ఈజ్ నోన్ హ్యాస్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశపు సిపాని మనిషి మానవుడు అని ఎవరిని పిలుస్తారంటే మీకు తెలిసిందే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎవరైతే ఉన్నారో ఆయనండి. ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా చూడండి. లాస్ట్ టైం దీని మీద ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసినటువంటి బుక్ ఏదని అడిగాడండి. ఇంకొక షిఫ్ట్లో ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసినటువంటి బుక్ ఏదని అడిగాడు. ఆ బుక్ కూడా మీ కంటికి అద్దినలాగా చూపిస్తాను చూడండి. ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశంలో సిపాని మానవుడు అంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందారు. భారత రక్షణ పరిశోధన మరియు అంతరిక్ష పరిశోధనలో చేసిన కృషిగాను ఆయనకి ఈ బిరుదు వచ్చింది, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని. ఆయన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ను డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ముఖ్యమైన పాత్ర పోషించారు. పృథ్వీ, అగ్ని వంటి క్షిపణులను అభివృద్ధి ఆయన కీలకమైన పాత్ర పోషించారు. ఆయన భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. ఆయన గొప్ప శాస్త్రవేత్త మరియు గొప్ప ఇంజనీరు. ఆయన రచించిన పుస్తకమే వింగ్స్ ఆఫ్ ఫైర్. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైము డైరెక్ట్ అడిగి పెట్టారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసిన పుస్తకం ఏదంటే ఇంగ్స్ ఆఫ్ ఫైర్. ఈయన 8వ రాష్ట్రపతిగా పనిచేశారంటే ఈ 11వ రాష్ట్రపతి ఏదైతే ఉందో 2002 నుంచి 2007 వరకు మధ్య గల కాలాన్ని భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఘనత. అంటే ఒక దిగువ స్థాయి నుంచి ఒక భారతదేశానికి రాష్ట్రపతి అయ్యేంత స్థాయికి వెళ్ళినటువంటి ఘనత ఏపీజే అబ్దుల్ కలాం గారిది. ఈయన ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అవడానికి కూడా చాలామంది మన ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రముఖ వ్యక్తులు, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు కూడా కారణమే. ఓకే అండి. చూడండి,
భారతదేశం తన మొదటి టెస్ట్ మ్యాచ్ని ఎప్పుడు ఆడింది అంటే టెస్ట్ మ్యాచ్ని ఎప్పుడు 1932 ఏదైతే ఉందో 1932 సంవత్సరంలో ఆడింది మొదటి టెస్ట్ను. భారతదేశం తన మొట్టమొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్ను 1932లో ఆడింది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానం ఏదైతే ఉందో లార్డ్స్ మైదానంలో ఈ టెస్ట్ మ్యాచ్ను భారతదేశం మరి ఇంగ్లాండ్ జట్లు ఆడాయి. ఈ తొలి టెస్ట్ మ్యాచ్కు భారత్ జట్టు సికే నాయుడు ఎవరైతే ఉన్నారో కెప్టెన్గా వ్యవహరించారు. ఈ మొదటి టెస్ట్ మ్యాచ్కి భారతదేశం నుంచి ఎవరు నాయకత్వం కెప్టెన్ చేశారంటే సికే నాయుడు ఎవరైతే ఉన్నారో ఈయన చేశారండి. ఈ విధంగా భారతదేశం అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించింది. అప్పటికి భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నందున బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైనటువంటి జట్టుగా జరిగింది. ఈ మ్యాచ్లో భారతదేశం టెస్ట్ క్రికెట్ ఆడిన 6వ దేశంగా అవతరించింది. ఓకే అండి. ఈ విధంగా ఈ క్రికెట్ మ్యాచ్ని కూడా మొదటి టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది, ఆ మొదటి టెస్ట్ మ్యాచ్ ఎక్కడ జరిగింది, ఆ ఇండియా నుంచి ఎవరు నాయకత్వం వహించారు అనే అంశాలు కూడా వస్తాయి. ఈ అంశాలన్నీ జాగ్రత్త మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఓకే అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 9 కూడా ఒకసారి చూడండి. బిట్ నెంబర్ 9 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. కంటెంట్ అందించడం నెంబర్ 1 అండి. దయచేసి లైక్ చేయండి. మీరు మాకు చేయాల్సిందల్లా 100% ఉద్యోగం కావాలంటే మాత్రం అకాడమీకి రండి. అటు అర్థమెటిక్ నుంచి ధారాళంగా ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా నీకు నేర్పిస్తాం అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఇంకా జిఎస్ కంటెంట్ అందిస్తున్నాం, చూస్తున్నారు కదా. ప్రతి టాపిక్ కూడా జీకేకి ఎక్సలెంట్ సార్ వస్తారు, కరెంట్ అఫైర్స్కి జీకే అండ్ కరెంట్ ఎక్సలెంట్ సార్ వస్తారు, హిస్టరీకి ఎక్సలెంట్ సార్ వస్తారు, బయాలజీకి ఎక్సలెంట్ సార్ వస్తారు, ఫిజిక్స్కి ఎక్సలెంట్ సార్ వస్తారు. అందరూ కూడా స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్నే పెడతా ఉన్నాం. అండ్ ఓవరాల్ పాత్ర ఆల్రౌండర్ పాత్ర మాత్రమే మనం చేస్తున్నాం. మీ కంటెంట్ అందించడంలో ఓవరాల్ పాత్రమే నేను చేస్తున్నాను. అర్థమెటిక్ రీజనింగ్ మాత్రం నేనే చెప్తున్నాను. మీకు 100% మీకు న్యాయం జరుగుతుంది. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా మన దగ్గర న్యాయం జరుగుతుంది. ఓకే అండి. చూడండి, బిట్ నెంబర్ 9 కూడా ఒకసారి పరిశీలించండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారని అడగండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో, రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి అనేవారు నియమిస్తారండి. భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి నియమిస్తారు. అది ఎవరి యొక్క సిఫార్సుల మేరకు అంటే కొలీజియం. చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ రాష్ట్రపతి నియమించారండి. ఈ కొలీజియం యొక్క సిఫార్సుల మేరకు రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు. భారత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాన్ని కలిగి ఉంది. ప్రధాన న్యాయమూర్తి మరియు ప్రధాన న్యాయమూర్తి యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవి విరామణ వయసు 65 సంవత్సరాలు. ఇతర న్యాయమూర్తుల యొక్క పదవి విరామణ వయసు 62 సంవత్సరాలు. మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క విరామణ వయసు ఎంతంటే 65 సంవత్సరాలు. ఇతర న్యాయమూర్తుల యొక్క విరామణ వయసు అంటే 62 సంవత్సరాలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి భారత న్యాయ వ్యవస్థకు నాయకత్వం వహిస్తుంది. భారత న్యాయ వ్యవస్థకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారంటే ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన నాయకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల యొక్క రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాన న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియ చాలా క్లిష్టమైనది మరియు పార్లమెంట్ ఆమోదం అవసరం. చాలా క్లిష్టమైనటువంటిది మరియు ఇది పార్లమెంట్ ఆమోదం తప్పనిసరిగా ఉంటుంది. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ 9 ఏదైతే ఉందో 9 అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 10 కూడా చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిది కూడా ఎక్స్పెక్టెడ్ బిట్లు. మళ్ళీ 2026 జరిగే ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి 100% ఎక్స్పెక్టెడ్ బిట్లు అండి ఇవన్నీ కూడా. కాబట్టి గమనిస్తూ ఉండండి. గుండ్రని గోపురం ఎక్కడ ఉంది? ఈ గుండ్రని గోపురం దీన్నే గోల్ గుంబాజ్ అని కూడా అంటారు దీన్నే. ఓకే అండి. ఇది ఎక్కడ ఉంది మీకు చూడండి. బీజపూర్ ఏదైతే ఉందో బీజపూర్లో ఉంది ఇది. ఈ గుండ్రని గోపురం అని దీన్నే రౌండ్ డోమ్ అంటారు. దీన్నే పిల్లగా గోల్ గుంబాజ్ చెప్పారు కదా చూడండి. గోల్ గుంబాజ్ ఏదైతే ఉందో గోల్ గుంబాజ్ అండి. ఈ గోపురం కొనబడి చరిత్ర కట్టడం పేరే గోల్ గుంబాజ్. ఇది కర్ణాటకలోని బీజపూర్లో ఉంది. దీన్ని బీజపూర్ సుల్తాన్ అయినటువంటి మహమ్మద్ ఆదిల్ షా ఎవరైతే ఉన్నారో ఆయన నిర్మించారు దీన్ని. ఓకే అండి. దీన్ని సమాధిగా నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గోపురాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెంది. ఓకే అండి. చూడండి, చాలా క్లారిటీ చూడండి. దీన్ని బీజపూర్ సుల్తాన్ అయిన మహమ్మద్ ఆదిల్ షా సమాధిగా దీన్ని నిర్మించారు. మహమ్మద్ ఆదిల్ షా యొక్క సమాధిగా నిర్మించారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద గోపురాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దీని గోపురం నిర్మాణం ఇంటర్నల్ స్తంభాల మద్దతు లేకుండా నిర్మించారు. ఈ కట్టడం యొక్క ప్రధాన ఆకర్షణ ఎస్పరింగ్ గ్యాలరీ.
ఎస్పరింగ్ గ్యాలరీ. ఈ చివరన మాట్లాడితే ఆ చివరి గుసగుసలాడితే ఆ చివరన ఉన్న మనుషులు కూడా కనిపిస్తుందండి. ఇదే ఎస్పరింగ్. ఇదే ఈ గ్యాలరీలో ఒకవైపు గుసగుసలాడిన గోపురం యొక్క మరోవైపు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్పరింగ్ గ్యాలరీ అంటే అది దీని యొక్క ఈ గోల్ గుంబాజ్ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. ఓకే అండి. అదేవిధంగా మీరు బిట్ నెంబర్ 11 కూడా ఒకసారి పరిశీలించండి. ఇన్విజిబుల్ మ్యాన్ పుస్తక రచయిత ఎవరని చాలా క్లారిటీకి ఇచ్చారండి. ఇన్విజిబుల్ మ్యాన్ రచయిత ఎవరైతే రాల్ఫ్ ఎల్లిసన్ ఎవరైతే ఉన్నారో ఈ రాల్ఫ్ ఎల్లిసన్ అని వివరించారు. ఎందుకంటే ఇది కూడా చాలా ఎక్స్పెక్టెడ్ బిట్లే. జాతీయ వ్యవస్థ కోసం అదొక బిట్ బుక్ కాబట్టి మీకు ఎక్స్పెక్టెడ్గా రాస్తున్నాం. ఇన్విజిబుల్ మ్యాన్ అనే ఒక ప్రసిద్ధ నవల. ఈ నవల రచయిత రాల్ఫ్ ఎల్లిసన్ ఎవరైతే ఉన్నారో ఈయన అమెరికన్ రచయిత. ఈ పుస్తకం 1952 సంవత్సరంలో ప్రచురించబడింది. ఇది జాతి వివక్షత మరియు అమెరికన్ సమాజంలో నల్ల జాతి వ్యక్తులు ఎదుర్కొంటున్నటువంటి గుర్తింపు సమస్యల కోసం వివరిస్తుంది. ఈ ఏదైనా మీకు ఇన్విజిబుల్ మ్యాన్ ఏదైతే ఉందో ఈ పుస్తకం జాతి వివక్షత కోసం అమెరికాలో ఏర్పాటు చేస్తారు కాబట్టి కొద్దిగా ఎక్స్పెక్టెడ్ బిట్గా చెప్పడం జరుగుతుంది. జాగ్రత్త మీరు చూసుకోవాలి. ఈ నవల కథానాయకుడు అజ్ఞాతముగా భావించే వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈ 20వ శతాబ్దం గొప్ప నవలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ నవల రాల్ఫ్ ఎల్లిసన్కు నేషనల్ బుక్ అవార్డు రావడానికి ప్రధాన కారణమైనటువంటి పుస్తకమే ఈ రాల్ఫ్ ఎల్లిసన్కు ప్రధానంగా వచ్చిన బుక్కే ఇన్విజిబుల్ మ్యాన్ ఏదైతే ఉందో ఇన్విజిబుల్ మ్యాన్ అనే పుస్తకం. ఓకే అండి. ఇది చూస్తానండి. ఈ చార్మినార్ను ఎవరు నిర్మించారని అడుగుతున్నాడండి మీకు. ఈ చార్మినార్ను ఎవరు నిర్మించారంటే చాలా క్లారిటీగా చూడండి. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నిర్మించారు. ఈ చార్మినార్ హైదరాబాద్ నగరంలో చారిత్రాత్మక కట్టడము. దీన్ని 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా సంవత్సరంతో సహా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. అడిగిన బిట్ ఒకటే కానీ నీకు అందించే కంటెంట్ ఏదైతే ఉందో మన వీడియో అలా చూసుకుంటూ పోతే నీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దగ్గర ఒక 20 నుంచి 30 ఎగ్జామ్స్ పెడతాను. ఇవి చూసుకునే కంటెంట్ అనేది నీకు 100% రేపు నువ్వు చేయగలుగుతావు. ప్రతిదీ కూడా 1591 సంవత్సరం మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ రాజ్యాన్ని పాలించినటువంటి కుతుబ్ షాయి వంశానికి చెందిన గోల్కొండ రాజ్యాన్ని పాలించినటువంటి 5వ సుల్తాన్. ఈ ప్లేగ్ వ్యాధి నిర్మూలనకు ఉపయోగించారు. చార్మినార్ అంటే 4 మినార్లు అని అర్థము. హైదరాబాద్ యొక్క ముఖ్య చిహ్నము మరియు కుతుబ్ షాహీ నిర్మాణ శైలికి ఉదాహరణ ఇదే చార్మినార్. ఓకే అండి. చార్మినార్ ఈ విధంగా మీకు ప్రతి అంశం కూడా మీకు చెప్పడం జరుగుతుంది చూడండి. అదేవిధంగా బిట్ నెంబర్ 13 కూడా ఒకసారి పరిశీలించండి. భారతదేశపు స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం ఏదైనా అడుగుతున్నాడండి. బిట్ నెంబర్ 13 కూడా చూడండి. చాలా క్లారిటీగా ప్రతిదీ కూడా ఎక్స్పెక్టెడ్ బిట్లో మీకు టీఆర్మీ అవ్వచ్చు, అటు ఆర్మీ అవ్వచ్చు, అటు నేవీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కంటెంట్ రెడీ చేస్తున్నాం మన అకాడమీకి ఈరోజు. ఓకే అండి. నేను ఏదైతే తయారు చేస్తున్నానో 20 years ఎక్స్పీరియన్స్తో తయారు చేస్తున్నా. నాకు 16 సంవత్సరాలు వచ్చినప్పటికీ నేను దీన్ని మొదలెట్టాను కాంపిటేటివ్ ఫీల్డ్లోకి. 20 years ఎక్స్పీరియన్స్తో ప్రతి అంశాన్ని కూడా తయారు చేస్తున్నాను. ప్రతి పేపర్ను కూడా మోడల్ పేపర్ను కూడా మన సర్వీస్ మొత్తం అప్లై చేసుకొని నేర్చుకొని దాన్ని ఎలా ఇంకా అడిగే ఛాన్స్ ఉందో అనే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ కాంపిటేటివ్. ఓకే అండి. అంత క్లారిటీగా ముందుకెళ్తుంటాం చూడండి. దీని యొక్క తేజస్ ఏదైతే ఉందో తేజస్ అండి భారతదేశంలో అతి తేలికపాటి యుద్ధ విమానం అయితే తేజస్సు అనేది భారతదేశం స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం ఇది. దీన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మరియు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అభివృద్ధి చేశాయి. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ HAL మరియు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీన్ని అభివృద్ధి చేశాయి. భారతదేశం యొక్క ప్రధాన రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి విజయాల్లో ఒకటి ఇది. తేజస్ అనేది సింగిల్ ఇంజిన్ అండ్ డెల్టా వింగ్ మల్టరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్గా దీన్ని ప్రసిద్ధి చెందింది. ఈ విమానం భారత వైమానిక దళము మరియు భారత నౌకాదళము అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. ప్రపంచంలోని అత్యంత అధునాతనమైనటువంటి తేలికపాటి యుద్ధ విమానాల్లో ఒకటి. సుకోయ్ అనేది రష్యా రూపొందించినటువంటి విమానం. భారతదేశం దీన్ని వాడుతున్నప్పటికీ భారతదేశ పరిజ్ఞానంతో రూపొందించిన ఏకైక తేలికపాటి యుద్ధ విమానం మొదటిది ఏదంటే ఈ తేజస్ ఏదైతే ఉందో తేజస్ అండి. ఓకే అండి.
అదేవిధంగా బిట్ నెంబర్ 14 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. బిట్ నెంబర్ 14కు పరిశీలించండి. భారతదేశంలో యుద్ధ నౌకలను ఎవరు తయారు చేస్తారు? భారతదేశంలో ఇండియన్ నేవీ ఎవరైతే ఉన్నారో ఇండియన్ నేవీ వారు ఏదైతే ఉన్నారో వాళ్ళండి. భారతదేశంలో యుద్ధ నౌకల తయారీని ప్రధానంగా ప్రభుత్వ రంగ షిప్యార్డులు చేపడతాయి. మాజ్గావ్ డాక్యార్డ్ షిప్యార్డ్ లిమిటెడ్ ముంబై వారు, అదేవిధంగా గార్డెన్ రీచ్ షిప్యార్డ్ అండ్ ఇంజనీర్స్ కోల్కతా వారు, అదేవిధంగా కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ కేరళ వారు. ఈ షిప్యార్డులు రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తాయి. భారత నౌకాదళం ఈ యుద్ధ నౌకల రూపకల్పన మరియు అవసరాలు మరియు వినియోగానికి సంబంధించిన సంస్థ ఇది. ఉదాహరణకు ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే ఉందో ఐఎన్ఎస్ విక్రాంత్ కొచ్చిన్ షిప్యార్డ్లో నిర్మించబడింది. ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే ఉందో ఎక్కడ నిర్మించబడిందంటే మన కొచ్చిన్ కేరళ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ కొచ్చిన్లో నిర్మించబడింది. ఓకే అండి. ఈ విధంగా ప్రతి బిట్ కూడా కంటెంట్ అందించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రతి అంశాన్ని కూడా మీరు పరిశీలిస్తూ ఉండాలి. భారతదేశంలో అత్యంత ఎత్తైన సరస్సు ఏది? ఓకే అండి. చోమ్లో లేక్ ఏదైతే ఉందో చోలోమో లేక్ ఏదైతే ఉందో చోలోమో సరస్సు అండి. ఇది చోలోమో సరస్సు భారతదేశం ఎత్తైన ఉన్నటువంటి సరస్సు చోలోమో సరస్సు. భారతదేశం అత్యంత ఎత్తైన సరస్సుల్లో చోలోమో సరస్సు అండి. ఇది సరస్సు సిక్కిం రాష్ట్రంలో ఉంటుందండి. సిక్కింలో దాదాపుగా 17,400 అడుగులు అంటే 5,330 మీటర్ల ఎత్తులో ఉంది. దాన్ని మీటర్లో కాలంత మీటర్లో, అడుగుల్లో కరెక్ట్ కంటెంట్ పెడితే రేపు నీకు ఆప్షన్లో కనిపిస్తే అలా ఎగరగొట్టవచ్చు దీన్ని. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సుల్లో కూడా ఒకటి. ఈ సరస్సు తీస్తా నది చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చోలోమో సరస్సు అనేది ఏ నది అంటే తీస్తా నది మూలాల్లో ఒకటి. సాధారణంగా ఎత్తులో ఉండేటువంటి సరస్సులు మంచినీటి సరస్సులుగా ఉంటాయి. ఈ ప్రాంతం కఠినమైన వాతావరణ పరిస్థితులు ప్రసిద్ధి చెందింది. చాలామంది పర్వతారోహకులు మరియు ప్రకృతి ప్రేమికులు ఆసక్తిని కలిగించేటువంటి ప్రాంతం ఏదైతే సరస్సు ఏదంటే చోలోమో సరస్సు ఏదైతే ఉందో ఈ సిక్కిం రాష్ట్రంలో ఉంది. ఓకండి. చాలా క్లారిటీగా చూడండి. 17,400 అడుగుల ఎత్తులో ఉంది ఇది. సో గమనించాలి. ఈ చోలోమో సరస్సు సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది. అదేవిధంగా చూడండి బిట్ నెంబర్ 16 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే అర్థశాస్త్రం ఏదైతే ఉందో ఈ అర్థశాస్త్రం ఏదైతే ఉందో అర్థశాస్త్రం అనే పుస్తకాన్ని రచయిత ఎవరైనా అడగండి. మీకు అందరికి తెలిసిందే కౌటిల్య ఎవరైతే ఉన్నారో ఈ కౌటిల్యుడు. అలా కాకుండా ఇక్కడ మిగతా పుస్తకాలు కూడా ఉన్నాయి చూడండి. మెగాస్థానిస్ ఇంటికా అనే పుస్తకం రాశాడు. కలహానుడు రాజు తరంగిణి అనే పుస్తకం రాశారు. అలాగా బాణిభట్ట చాలా ఇంపార్టెంట్ వ్యక్తులే ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా మీరు వెళ్ళి కంటెంట్ నేర్చుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ పైన ఉంటుంది. ఈ ఎగ్జామ్లో ఏమడగడం సింపుల్గా అర్థశాస్త్ర పుస్తక రచయిత ఎవరంటే ఈ కౌటిల్యుడు లేక చాణక్యుడు ఎవరైతే ఉన్నారో ఆయనండి. ఒకసారి పరిశీలించండి. ఈ పురాతన భారతదేశం చెందిన గ్రంథం ఇది. అర్థశాస్త్రం అనేది పురాతన భారతదేశం చెందినది. ఈ అర్థశాస్త్రం అంటే రాజకీయాల కోసం ఉండదండి. ఈ అర్థశాస్త్రం అనేది పరిపాలన కోసం ఉంటుంది. ఈ అర్థశాస్త్రంలో రాజనీతి ఏదైతే ఉందో రాజనీతి అనే అంశాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు అర్థశాస్త్రం అంతా ఏముంది? ఎకనామీ ఏదైతే ఉందో ఎకానమీ అండి. ప్రస్తుతం అంటే అర్థశాస్త్రం అయితే ఎకనామిక్స్ కోసమే వస్తుంది ఎకానమీ. కానీ ఈ అర్థశాస్త్రం అనేది రాజనీతి కోసమే వస్తుంది. రాజ్యం యొక్క ఏ విధంగా ఉండాలి పరిపాలన అని దీనికోసమే వస్తుంది. ఈ గ్రంథాన్ని కౌటిల్యుడు లేదా చాణక్యుడు ఇలాగ విష్ణుగుప్తుడు రచించారు. ఈ గ్రంథం రాజనీతి, ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యూహము మరియు పరిపాలనపై దృష్టి పెడుతుంది. ఇది కౌటిల్యుడు చంద్రగుప్తుని మౌర్యుని మంత్రి మరియు గురువు. చంద్రగుప్తుడి యొక్క మంత్రి మరియు చంద్రగుప్తుడి యొక్క గురువు ఎవరంటే ఈ కౌటిల్యుడు. ఇది మౌర్య సామ్రాజ్యం నాటి పాలన పద్ధతులను, రాజు యొక్క విధులను, బాధ్యతలను వివరిస్తుంది. ఈ గ్రంథం పురాతన భారతీయ రాజకీయ చింతనలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. దీంట్లో 15 భాగాలు మరియు 180 అధ్యాయాలు ఉంటాయి. చూడండి, ప్రస్తుతము మన భారత రాజ్యాంగం అనే పుస్తకంలో 25 భాగాలు 480కి పైగా ఆర్టికల్స్ ఉన్నాయి కదండి. 12 షెడ్యూళ్ళు ఏవైతే ఉన్నాయో అలాగా ఆ కాలం నుంచే మొదలైంది. ఇది 15 భాగాలు 180 అధ్యాయాలు ఉన్నాయి ఈ అర్థశాస్త్రం అనే పుస్తకంలో. కౌటిల్యుడు రచించినటువంటి లేక చాణక్యుడు లేక విష్ణుగుప్త రాసినటువంటి పుస్తకంలో ఇన్ని రకాలు ఉన్నాయి. అంటే ఈరోజు మన భారత రాజ్యాంగం అనే పుస్తకం రాసామంటే దానికి ఇలాంటివన్నీ మార్గదర్శకాలు. ఓకే అండి. చూడండి
అదేవిధంగా బిట్ నెంబర్ 17 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే మీకు అందరు తెలిసినటువంటి బిట్టే. ఎవరైతే ఉన్నారో బాబర్ ఎవరైతే ఉన్నారో బాబరు. ఈ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరైతే బాబర్ అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు ఫిక్స్ అయిపోవాలి. లాస్ట్ టైం కూడా అడిగాడు బాబర్ యొక్క అసలు పేరు ఏం పేరు, జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. ఎందుకంటే బాబర్ అంటే సింహం. బాబర్ అనే పేరు అసలు పేరుతో సార్ ఎందుకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలంటే భారతదేశంలో మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఘనత ఆయనది. కాబట్టి ఆ పేరు అనేది నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాల్సిందే. ఓకే అండి. ఎవరంటే జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ ఎవరైతే ఉన్నారో ఆయనండి 1526 సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రాహీం లోడిని ఢిల్లీ సుల్తాన్లో చివరి ఎవడంటే ఇబ్రాహీం లోడిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఘనత బాబర్ది. కాబట్టి అంత బాబర్ అనే పేరు అంత ఫేమస్ అయింది. అప్పటికే 1,00,000 మంది సైన్యం ఉన్నటువంటి ఇబ్రాహీం లోడిని ఓడించాడంటే ఆయన అనుసరించి వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో, ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఆయనకు ఉట్టిగా అనిపించలేదు. బాబర్ అంటే సింహం అని ఉట్టిగా ఇవ్వాల. కాబట్టి అలాంటి అనేక అంశాలు కూడా మీకు ఆఫ్లైన్లో చాలా క్లారిటీగా మైండ్లో ఫిక్స్ అయిపోయే విధంగా బిట్స్ అనేది క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్లో. అంటే మీరు ఇక్కడ జస్ట్ ఒక లెవెల్ వరకు మాత్రమే చూస్తున్నారు, కానీ మన ఆఫ్లైన్లో అలా ఉండదండి. కొంత శాతం వాడు ఎంత డెప్త్కి వెళ్ళి బిట్ ఇచ్చినా 100% అటాక్ చేసే విధంగా 24 గంటలు నిన్ను కంట్రోల్లో పెట్టుకుంటూ నీకు కంటెంట్ని అందించుకుంటూ 1,00,000 మంది కాదు 10 లక్షల మంది పోటీ వచ్చినా నువ్వు ఉద్యోగంలో ఉండే విధంగా, మెరిట్ లిస్ట్లో ఉండే విధంగా తయారు చేస్తూ ఉన్నావు. ఓకే అండి. చూడండి ఇక్కడ బాబర్ సెంట్రల్ ఆసియాలోని సెంట్రల్ ఆసియా పరగానా ప్రాంతం నుంచి వచ్చాడు. బాబర్ జీవిత చరిత్రను తుజ్కి-ఈ బాబరీ లేదా బాబర్ నామా అంటారు. మొఘల్ సామ్రాజ్యం భారతదేశంలో సుమారుగా 300 సంవత్సరాలు పాలించింది. ఈ మొఘల్ సామ్రాజ్యం బాబర్ నిర్మించిన మొఘల్ సామ్రాజ్యం సుమారుగా భారతదేశంలో 300 సంవత్సరాలు పాలించింది. ఓకే అండి. ఆ విధంగా మీకు తర్వాత హుమయూన్ వంటి పాలకులు కూడా బాబర్ వారసులే. అక్బర్, హుమయూన్, షేర్షా లాంటి వాళ్ళందరూ కూడా బాబర్ యొక్క వారసులే. కాబట్టి ప్రతి అంశం కూడా ఇంకా ఆపరేట్ క్లారిటీగా జరుగుతుంది. అంతా మీకు బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత సమయం లేదు కాబట్టి చాలా అంశాలు కట్ చేసుకుని వెళ్తూ ఉన్నాం. చూడండి, ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? లాస్ట్ టైం అడిగాడు. బక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? బక్సర్ యుద్ధం ఏదైతే ఉందో 1764లో జరిగిందండి. సిపాయిల తిరుగుబాటు అయితే మీకు తెలిసిందే 1857 సంవత్సరంలో జరిగింది. అదేవిధంగా మీకు చూడండి, ఈ ప్లాసీ యుద్ధం ఏదైతే ఉందో 1757 ఏదైతే ఉందో 1757 జూన్ 23న జరిగింది. ఈ డేట్తో సహా మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇయర్ అండ్ డేట్తో సహా మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. జూన్ 23న 1757 సంవత్సరంలో జరిగింది. ఇది బెంగాల్ నవాబైన సిరాజుద్దౌలా మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ దళారులకు రాబర్ట్ క్లైవ్ నాయకత్వం వహించాడు. మీర్ జాఫర్ సిరాజుద్దౌలా యొక్క సైనిక అధికారుల ద్రోహం కారణంగా ఓడిపోవడం జరిగింది. ఈ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది వేసింది. ఈ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాదైనటువంటి యుద్ధం ఏదంటే ప్లాసీ యుద్ధం ఏదైతే ఉందో ప్లాసీ యుద్ధము. ఈ బ్రిటిష్ వారు అభివృద్ధి చెందిన యుద్ధం ఏదంటే బక్సర్ యుద్ధం. పునాది వేసింది మాత్రం ఈ ప్లాసీ యుద్ధం ఏదైతే ఉందో ప్లాసీ యుద్ధం. సిరాజుద్దౌలా చాలా క్లారిటీగా ప్రతి కంటెంట్కు నీ మైండ్లో ఉండే విధంగా ఆఫ్లైన్లో క్లాస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ 18 అండి. బిట్ నెంబర్ 19 కూడా చూడండి. భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ ఎవరు అని అడిగారు. భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ ఎవరంటే ఇక్కడ మీకు ఒకసారి చూసుకుంటే ఆప్షన్లో మీకు వారన్ హేస్టింగ్ ఉంది. ఇక్కడ 2 రకాలు. బెంగాల్ మొట్టమొదటి గవర్నర్ అంటే వారన్ హేస్టింగే. కానీ భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ అంటే మీకు విలియం బెంటిక్ వస్తారు. కానీ ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి వారన్ హేస్టింగ్ ఏదైతే ఉందో ఆ రేంజ్లో ఆయన ఆలోచన ఏముందంటే ఆ రేంజ్లో అడిగారు కాబట్టి మీరు అది ఆన్సర్ చేసుకుని పోవచ్చు. ఒకసారి మీరు పరిశీలించండి. వారన్ హేస్టింగ్ ఎవరైతే ఉన్నారో వారన్ హేస్టింగ్ అండి 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం చూడండి ఎంత క్లారిటీగా ఇస్తున్నాడో. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ప్రకారం అకార్డింగ్ టు బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్గా బెంగాల్గా మార్చాడు. బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చాడు 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం.
ఈ విధంగా వారెన్ హేస్టింగ్ అనేవాడు బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్గా అయ్యారు. ఆయన పాలనా కాలం 1772 నుంచి 1785 మధ్య కాలం వరకు సాగింది. ఆయన పాలనా సంస్కరణలు మరియు న్యాయ వ్యవస్థను స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే వారెన్ హేస్టింగ్. 1733 చట్టం ద్వారా చూడండి, చాలా క్లారిటీగా చూడండి. 1733 చార్టర్ చట్టం ద్వారా 1833 చార్టర్ చట్టం ద్వారా 1833 చార్టర్ చట్టం ద్వారా భారతదేశం మొట్టమొదటి గవర్నర్ జనరల్గా విలియం బెంటిక్ ఎవడైతే ఉన్నాడో, విలియం బెంటిక్ అనేది రావాలి. కానీ విలియం బెంటిక్ అనేది మన ఆప్షన్లో లేదు కాబట్టి ఆయన ఆలోచన ఏంటంటే మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ కానీ 2024లో బిట్ అడిగాడు. నువ్వు 2025లో ఏం అడిగి ఉందో ఎంత రేంజ్కి వెళ్ళి మీరు రెడీగా ఉండాలి. ఆప్షన్ పెట్టి కూడా మీరు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆప్షన్స్ కూడా చాలా కీలకమైనది. సో అన్ని అంశాలను కూడా మీరు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండండి. అదేవిధంగా చూడండి, భారతీయ పాలనా వ్యవస్థలో గవర్నర్ జనరల్ పదవి అనేది చాలా కాలం కొనసాగింది. ఎప్పటి వరకు కొనసాగిందంటే 1857 నుండి 57 వరకు కొనసాగింది. 1858 చట్టం 1858 వరకు కొనసాగింది. సిపాయి సిల్వర్ తర్వాత భారతదేశ పాలన అనేది గవర్నర్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల నుంచి బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళింది. ఆ గవర్నర్ పదవి ఏదైతే ఉందో వైస్రాయ్గా మారినటువంటి పరిస్థితి, వైస్రాయ్గా మారింది. ఎప్పుడంటే 1858 చట్టం దీని ద్వారా వైస్రాయ్గా మారింది. భారతదేశం యొక్క మొట్టమొదటి వైస్రాయ్ ఎవడంటే లార్డ్ కానింగ్ ఎవరైతే ఉన్నారో, లార్డ్ కానింగ్ అండి. ఇంత క్లారిటీగా ఆఫ్లైన్లో ప్రతి అంశం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. చెప్తాను కదండి, 100% జాబ్ కావాలంటే కృష్ణారెడ్డి అకాడమీలోకి రావాలి. ఓన్లీ కంటెంట్ కావాలంటే మాత్రమే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి అంశం కూడా మీకు దొరుకుతుంది. సార్ మీరు కంటెంట్ దొరకడానికి జాబ్ రావడానికి తేడా ఏంటి సార్ అని అడిగితే చాలా డిఫరెన్స్ ఉంది. నీకు కాలంతో పాటు పోరాడే స్కిల్స్ నేర్పాలా, అది నేర్పడంలో దిట్ట. అందుకే మనం 18 సంవత్సరాలకే ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో ఉద్యోగం స్టేట్ టాపర్ అంటే మీకు ఆ సమస్య కాదు, ఆ రేంజ్లో టాప్ అయ్యాం. కాబట్టి అటు ఎడ్యుకేషన్ పరంగా అటు గ్రౌండ్ పరంగా టాప్ లిస్ట్లో ఉన్నాం. కాబట్టి నేను ఏ విధంగా పోరాడి స్కిల్స్ సాధించి 18 సంవత్సరాలకే ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఆ కానిస్టేబుల్ ఉద్యోగం 18 నుంచి 28 సంవత్సరాల లోపు వ్యక్తులకి ఎలిజిబుల్ అన్నారు. మరి నాకు 18 సంవత్సరాలు, నాకంటే ఇంకా 10 సంవత్సరాలు పెద్దగా ఉన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని కూడా నేను డామినేట్ చేసి ముందున్నానంటే నేను అనుసరించే విధానాలు, నేను పోరాడే తత్వము, ఆ తత్వం నేర్పుతుంది ఆఫ్లైన్లో అటు గ్రౌండ్ పరంగా దీని పరంగా. అందుకే చెప్తున్నాను, మీకు కంటెంట్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో 100% జాబ్ కావాలంటే మాత్రమే కృష్ణారెడ్డి అకాడమీలో ప్రతి అంశం కూడా మీకు క్లారిటీగా బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తాం. నీ మైండ్లో ఫిక్స్ చేసుకుంటూ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్న కారణంతోనే వెళ్తూ ఉన్నాం. ఓకే అండి, చూడండి బిట్ నెంబర్ 20 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. పాంటియర్ గాంధీ అని ఎవరిని పిలుస్తారని చాలా క్లారిటీగా ఇచ్చారు. ఈ పాంటియర్ ఖాన్ ఏదైతే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో, ఈ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అండి. ఈ పాంటియర్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. దీని కోసం చెప్పుకుంటూ పోతే మైండ్లో ఫిక్స్ అయిపోద్ది, చెప్పే ప్రతి మాట కూడా ఫిక్స్ అయిపోద్ది ఆఫ్లైన్లో. ఎందుకంటే పాకిస్తాన్ వ్యక్తి అయినప్పుడు కూడా భారతదేశం కలిసి ఉండాలి, అందరం కలిసి ఉండాలి అని పోరాడినటువంటి వ్యక్తుల్లో ఈయన ఉన్నాడు. కాబట్టి ఆయనకి పాకిస్తాన్ వ్యక్తి అయినప్పుడు కూడా మనము ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పాంటియర్ గాంధీ అంటాము. ఇతనికి భారతరత్న ఇచ్చి కూడా మనం గౌరవించాం. ద బెస్ట్ ఫాలోవర్ ఆఫ్ ద గాంధీ, పాంటియర్ గాంధీ అని అంటారు ఇతన్ని. ఓకే, ఇతను బ్రిటిష్ ఇండియాలోని వాయువ్య సరిహద్దు ప్రావిన్స్లో స్వతంత్ర పోరాటంలో కీలకమైన పాత్ర పోషించారు. ఈయన మహాత్మా గాంధీ యొక్క అహింస సిద్ధాంతాలను బలంగా అనుసరించారు. ఈయన ఖుదాయి ఖిద్మత్ గర్ అనే ఉద్యమాన్ని స్థాపించారు. చాలా ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ మీద బిట్టడితే ఈ ఖుదాయి ఖిద్మత్ గర్ ఏదైతే ఉందో ఇది ఎలాంటి ఉద్యమాలు కూడా ఆయన నడిపించారు. దీని సభ్యులను ఎర్ర చొక్కా, లాస్ట్ టైం బిట్ అడిగాడండి, కానిస్టేబుల్ అడిగాడు, ఎర్ర చొక్కాల దళాని అనే దాన్ని ఎవరు దేన్ని పిలుస్తారు? ఇదండి ఈ ఖుదాయి ఖిద్మత్ గార్ ఏదైతే ఉందో దీన్ని పిలుస్తారు. ఎర్ర చొక్కాలు ధరిస్తారు కాబట్టి దీన్ని ఎర్ర చొక్కాల ఉద్యమాన్ని కూడా అంటారు. దీన్ని ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో, భారత సరిహద్దు గాంధీ పాంటియర్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన అండి ద బెస్ట్ ఫాలోవర్ ఆఫ్ ద మహాత్మా గాంధీ. అందుకే అతనికి భారతరత్న కూడా మనం ఇచ్చి గౌరవించాము. భారతరత్న అందుకున్నటువంటి విదేశీలో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ మొదటి వ్యక్తిగా పరిగణించబడతారు. అదేవిధంగా నెల్సన్ మండేలా కూడా
సౌత్ ఆఫ్రికా, ఆయన కూడా ద బెస్ట్ బౌలర్ ఆఫ్ ద మహాత్మా గాంధీ. సో ఆయన కూడా నెల్సన్ మండేలాకు కూడా మనము భారతరత్న అవార్డు అనేది ఇవ్వడము జరిగింది. అంతే ఇలాంటి అనేక అంశాలు కూడా ఒక బిట్ వచ్చిందంటే 100 రకాల చుట్టూ సరౌండింగ్ చిట్టుకుంటూ వెళ్తుంది మన ఆఫ్లైన్లో. ఓకే, చూడండి ఈ విధంగా ఈయన భారతరత్న పురస్కారం, భారతరత్న కూడా అందుకున్నటువంటి వ్యక్తి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈయనండి. ఓకే అండి, ఇంత క్లారిటీగా ఇంత సిస్టమేటిక్గా ప్రతి అంశాన్ని కూడా మీకు వివరించుకుంటూ వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా మన ఈ టీఆర్మీలో 3 సెక్షన్లుగా డివైడ్ చేసుకుంటే ఒకసారి పరిశీలించండి. ఈ ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ సెక్షన్లో 20 బిట్స్ అనేది జీకే ఉంటుందండి, జీకే. అదేవిధంగా సెకండ్ పార్ట్లో జిఎస్ జనరల్ సైన్స్ అనేది 15 బిట్లు ఉంటాయి. అండ్ థర్డ్ పార్ట్లో ఆర్థమెటిక్ ఏదైతే ఉందో ఆర్థమెటిక్ ఉంటుంది. టోటల్గా 50 బిట్లు ఉంటాయి. 50 × 2 అంటే 100 మార్కులు. సో నేను చెప్పినలాగా మీరు 100% ఆదరిస్తే మినిమం 85 నుంచి 90 మార్కులు వచ్చే విధంగా మీకు కంటెంట్ అందిస్తాను. ఓకే అండి, ఈ రేంజ్ కానీ వచ్చిందంటే 100% నువ్వు మెరిట్ లిస్ట్లో ఉంటావు. 100కి 100%. ఎందుకంటే కొన్ని ఆ టైంకి సెట్ అవ్వకపోయినవచ్చు. ఈ రేంజ్ మీకు మార్కులు కనిపించేంత మనకి ఎవడు ఆపలేడు. ఎందుకంటే గ్రౌండ్ వందకొంద ఉంటాయి మన అకాడమీలో. సో గమనిస్తూ ఉండండి. దీని బిట్ కూడా చూడండి, ఈ జనరల్ సైన్స్ బిట్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ కింది వాటిలో స్వచ్ఛమైన నీరు ఏదైనా అడిగాడండి, చాలా క్లారిటీగా అడిగాడు. ఈ డిస్టిలేటెడ్ వాటర్ ఏదైతే ఉందో, స్వేదన జలం ఏదైతే ఉందో, ఈ స్వేదన జలం అనేది దానికి ఆన్సర్గా అవుతుంది. ఈ స్వేదన జలం కోసం చూడండి, సాధారణంగా స్వేదన జలము అత్యంత స్వచ్ఛమైన నీరు. అంటే దీన్ని స్వేదనం ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. ఈ ప్రక్రియ నీటిని ఆవిరి చేసి మళ్ళీ ద్రవంగా మారుస్తారు. దీనివల్ల అందులోని మినరల్స్ ఏవైతే ఉన్నాయో, మినరల్స్, లవణాలు మరియు మలినాలు తొలగిపోతాయి. అంటే బాగా ఏడించి ఆ ఆవిరి ద్వారా నీరు చేస్తారు. కాబట్టి అత్యంత శ్రేష్టమైన జలం కింద ఇది నది నీరు, బావి నీరు మరియు సముద్రపు నీరుతో ఖనిజాలు, లవణాలు మరియు కాలుష్య కారకాలు ఉంటాయి. వర్షపు నీరు కూడా చూడండి, అక్కడ చాలా క్లారిటీ ఇచ్చారు. వర్షపు నీరు కూడా స్వచ్ఛమైనది అయినప్పటికీ వాతావరణ కాలుష్యం కారణంగా కొన్ని దానిలో మలినాలు వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఈరోజు ఆమ్ల వర్షాలు కురుస్తూ ఉంటాయి. మన తాజ్మహల్ అనేది యాక్చువల్ తెల్లగా ఉండాల్సింది కొద్దిగా పసుపు రంగులో మారుతుంది. దానికి గల కారణం ఏంటంటే ఆమ్ల వర్షాలు. అంతే ఆ ఏరియా మొత్తం విపరీతంగా ఫ్యాక్టరీస్ ఉండడం వల్ల అక్కడ కాలుష్యం వల్ల పడే వర్షం నీరు అనేది మీకు ఎలా ఉంటుందంటే పసుపు ఆమ్లంగా మారుతూ ఉన్నాయి అక్కడ కాలుష్యం వల్ల. అది ఆమ్ల వర్షాలు. ఓకే అండి, అంతే వర్షం నీరు కూడా మలినమయ్యేటువంటి పరిస్థితి. వర్షపు నీరు చాలా స్వచ్ఛమైన నీరే, కానీ అక్కడ పడే వాతావరణం వల్ల అది కొద్దిగా ఇది అవుతుంది. కానీ ఇలా ఆవిరి చేసి తయారు చేసిన ఏదైతే స్వచ్ఛమైన స్వేదజలం అండి, స్వేదన జలం దాన్ని అంటారు. ఓకే అండి, మరి ప్రయోగశాలలో మరి పరిశ్రమల్లో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దేనంతా ఈ స్వేదన జలాన్ని ఏదైతే ఉందో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఓకే, ఎందుకంటే ఎటువంటి యంత్రాలు కూడా పాడవకుండా ఉండడం కోసము దాన్ని వాడతారు. నెక్స్ట్ చూడండి, బిట్ నెంబర్ 22 కూడా చూడండి. గాలి ద్వారా ఏ వ్యాధి వ్యాపిస్తుందని అడగండి. గాలి ద్వారా డిప్తీరియా ఏదైతే ఉందో ఈ డిప్తీరియా అనేది మీకు గాలి ద్వారా వ్యాపిస్తూ ఉంది. గాలి ద్వారా వ్యాప్తి వ్యాధుల్లో డిప్తీరియా ఒకటి. ఈ వ్యాధి అనేది వ్యాధి చాలా క్లారిటీగా ఇచ్చారు చూడండి. బ్యాక్టీరియా ద్వారా ఇది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఏ బ్యాక్టీరియా అంటే సైనో బ్యాక్టీరియం డిప్తీరియా అనే బ్యాక్టీరియం ద్వారా వస్తుంది ఇది. ఓకే, ఇది ప్రధానంగా గొంతు మరియు ముక్కు ప్రభావం వల్ల చేస్తుంది. డిపిటి వ్యాక్సిన్ ద్వారా దీన్ని నివారించవచ్చు. ఓకే, దీన్ని దేని ద్వారా నివారించవచ్చు అంటే డిపిటి వ్యాక్సిన్ ద్వారా నివారించవచ్చు. ఈ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవరైతే ఉన్నారో మనకు వచ్చే ఫ్యాకల్టీ ఎక్సలెంట్ సార్లు పెట్టించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సార్లు పెట్టించుకుంటూ వెళ్తూ ఉన్నాం. చెప్తాను కదండి, ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ బై జస్ట్ మనం బిట్లు వచ్చి ఆల్రౌండర్ పాత్ర మాత్రమే భవిస్తున్నాం. దీని యొక్క కంటెంట్ అనేది మన సార్లతో అందిస్తాము. అండ్ బిట్ కూడా మీకు ఆఫ్లైన్లో అందిస్తాం. ఒకటికి 10 రకాలు, 20 రకాలు, 30 రకాలు, 40 రకాలు మాట్లాడుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. వాడు ఏ రేంజ్కి వెళ్ళి బిట్ తయారు చేసినా దాన్ని మనం అందుకునే విధంగా ఆఫ్లైన్లో నేర్పిస్తాం. కంటెంట్ అందించడం మాత్రము ముందు ఉంటాం. సో చూడండి, అన్నిటికీ మించి మన అకాడమీలో నీకు డిసిప్లిన్ దొరుకుతుంది మిత్రమా. అన్నిటికీ చాలామంది పిల్లలకి అదే ఇంపార్టెంట్, కానీ అది పాటించరు. కాబట్టి ఈరోజు మనము సెంట్రల్ గవర్నమెంట్లో పడే ఉద్యోగాల్లో బోటాబోటికి మాత్రమే ఉద్యోగాలు సాధించగలుగుతున్నాం, మొత్తాన్ని సాధించలేకపోతున్నాం.
ఓపెన్లోకి వెళ్ళలేకపోతున్నాం, మనకున్న కోటలోనికి కొట్టుకుంటున్నాం. చూడండి. నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియ సమయంలో ఏ వాయువు విడుదల అవుతుంది అన్నాడండి. చాలా క్లారిటీగా కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు మీకు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్రహించుకుంటుంది. ఏం విడుదల అవుతుందంటే ఆక్సిజన్ విడుదల అవుతుంది. చూడండి, దీన్ని కూడా ఈ ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. ఆక్సిజన్ అనేది మీకు విడుదలవుతుంది. కిరణజన్య సంయోగక్రియ అనేది మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకున్నటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరిని ఉపయోగించుకుంటాయి. సూర్యరశ్మి మరియు క్లోరోఫిల్ సమక్షంలో ఈ చర్య జరుపుతుంది. ఈ చర్య యొక్క ప్రధాన ఉత్పత్తి ఏదంటే ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ విడుదల ఏదంటే ఆక్సిజన్. ఈ విడుదలైనటువంటి ఆక్సిజన్ భూమిపైన జీవులు మనుగడకు అత్యంత అవసరం. ఆక్సిజన్ లేకపోతే ఈరోజు నేను క్లాస్ చెప్పలేను, మీరు ఎన్ని లేకుండా ఉంటాం. కాబట్టి ఈ భూమిపైన అత్యంత ముఖ్యమైన వాయువు ఏదంటే ఈ ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ విడుదలలో కీలకమైన పాత్ర పోషిస్తుంది కిరణజన్య సంయోగక్రియ. మరి కిరణజన్య సంయోగక్రియ ఏమి గ్రహించుకుంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించుకుంటుంది, సూర్యరశ్మిని గ్రహించుకుంటుంది, నీరుని గ్రహించుకుంటుంది. దేన్ని విడుదల చేస్తుందంటే ఆక్సిజన్ ఏదైతే ఉందో ఈ ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. ఓకే అండి, చాలా క్లారిటీగా చూడండి. ఈ రసాయన సమీకరణం కూడా 6CO2 ప్లస్ H2O 6H2O ఓకే అండి. 6H2O ఏదైతే ఉందో ఇలా రాసుకుంటారండి. దీన్ని గివ్స్ లాస్ట్ చేసుకుంది ఫార్ములా కూడా ఇలా చూసుకుంటూ మీరు కంటెంట్ అనేది చూసుకుని వెళ్ళొచ్చు. నెక్స్ట్ బిట్ నెంబర్ 24 కూడా ఒకసారి చూడండి. ఈ ప్లేగ్ వ్యాధిని ఏ వ్యాధి చేస్తుందంటే ఈ ప్లేగ్ వ్యాధిని ఎలుకల ద్వారా, ఎలుకల యొక్క ఏగలు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా వస్తుందండి. ఈ ప్లేగ్ వ్యాధి కారణమయ్యేది ఏదంటే యాసినియా పెస్టాసిస్ అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ప్రధానంగా ఎలుకల ఏగల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ ఏగలు సోకిన ఎలుకలు లేదా ఇతర జంతువులు ఆ రక్తాన్ని పీల్చినప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది వాళ్ళకి వెళ్ళి ఆ ప్లేగ్ వ్యాధి అనేది వస్తుంది. అంతే ఈ ప్లేగ్ వ్యాధి కూడా చాలా చాలా ప్రమాదకరమైనది. 1885 సంవత్సరంలో ఈ ఐఎన్సి ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది మనకి మొదట ఎక్కడ జరగాల్సిందంటే ఈ పూణే అనే ప్రాంతం ఏదైతే ఉందో ఈ పూణే అనే ప్రాంతంలో జరగాల్సింది. కానీ అక్కడ ప్లేగ్ వ్యాధి కారణంగా ఈ పూణేలో జరగాల్సిన దాన్ని ఎక్కడికి మార్చారంటే ఆ పక్కన ఉన్నటువంటి ముంబై నగరం ఏదైతే ఉందో ఈ ముంబై అనే నగరానికి మార్చారు. ముంబై అనే నగరం ఏదైతే ఉందో ఈ ముంబై అనే నగరానికి మార్చారు. ఓకే అండి. జాగ్రత్త ప్రతి అంశం కూడా మీరు పరిశీలిస్తూ ఉండాలి. విటమిన్లను ఎవరు కనుగొన్నారంటే మీకు అందరూ బాగా పరిచయమైన పదమే కాశ్మీర్ పంక్ ఎవరైతే ఉన్నారో కాశ్మీర్ పంక్ ఎవరైతే ఉన్నారైనా పోలీస్ బయోకెమిస్ట్రీ విటమిన్ అనే పదాన్ని కనుగొన్నారు. ఓకే అండి. కాలక్రమంలో అది విటమిన్గా అయిపోయింది. పోషకాహార లోపం వ్యాధులను నివారించడానికి అవసరమైన సమ్మేళనాలను అధ్యయనం చేశారు. ఈ పదార్థాల జీవితానికి ముఖ్యమైనటువంటి ఆయాన్లు అని నమ్మి వాటిని విటల్ అమైన్ అని పిలిచేవారు. తర్వాత అది విటమిన్లుగా ప్రసిద్ధి చెందింది. 1912లో ఆ భావన ప్రవేశపెట్టబడింది. 1912 ఏదైతే ఉందో అప్పుడు భావన ప్రవేశపెట్టింది. విటమిన్లు శరీరానికి చాలా తక్కువ మొత్తంలో అవసరమయ్యేటువంటి సేంద్రియ పదార్థాలు విటమిన్లు ABCDEK వంటి రకాలు ఉన్నాయి. ఈ ఆవిష్కరణ పోషకాహార శాస్త్రంలో కూడా ఒక విప్లవాత్మక మార్పుగా చెప్పొచ్చు. విటమిన్లు అనేది నీటిలో కరిగే విటమిన్లు ఉంటాయి, కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. నీటిలో కరిగేటివంటే BC విటమిన్లు ఏవైతే ఉన్నాయో BC, దీంట్లో కూడా BCలో కూడా బిలో మళ్ళీ B1 థయామిన్, B2 రైబోఫ్లేవిన్, B3 నియాసిన్, B6 పైడాక్సిన్, B12 సైనోకోబాల్మిన్, B9 బయోటిన్. ఓకే, దాని రసాయనాలను కూడా మీరు ఎంత క్లారిటీగా నేర్చుకోవాలి. అదేవిధంగా BC యాస్కర్బిక్ ఆమ్లము, అదేవిధంగా ADEK కొవ్వులో కరిగేటివేటంటే ADEK. సో ఓకే అండి. ఈ విధంగా ప్రతి అంశం కూడా నీ మైండ్ నువ్వు క్యాల్కులేషన్గా చదువుకుంటే ఒక్కొక్క దానికి దేనివల్ల ఏ పదార్థం వల్ల ఏమొస్తుంది అనే అంశాలు కూడా మీరు క్లారిటీగా నేర్చుకుంటూ విటమిన్ల మీద ఒక బిట్ కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి మీరు అన్ని అంశాలు కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకుని వెళ్ళగలిగితే మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు. అవన్నీ కూడా మన ఆఫ్లైన్లో చాలా క్లారిటీగా పిల్లలు కూర్చోబెట్టి వచ్చినంత వరకు కూడా చదివిస్తాం. వస్తే కానీ రూమ్ నుంచి బయట పంపించాం. అంత రేంజ్లో వాడుకోవచ్చు. టాస్క్ ఇస్తాం, ఆ టాస్క్ ప్రకారమే చదువుతారు. కాబట్టి ఈరోజు 2025 సంవత్సరంలో వచ్చినటువంటి ఆర్మీ రిజల్ట్లో 25 మందిలో 22 మందికి జాబులు వచ్చాయి.
దీంట్లో ఇద్దరు మెడికల్లో మిస్ అయ్యారు. ఆ మెడికల్లో మనం ఏం చేయలేని పరిస్థితి. ఒక్క అబ్బాయి మాత్రమే మిస్ అయ్యాడు. ఆడి ఏజ్ 17.5 సంవత్సరం. ఫస్ట్ అటెంప్ట్లో మిస్ అయ్యాడు అంతే. 100% స్ట్రైక్ రేట్తో వెళ్తూ ఉన్నాం ఈరోజు. నెక్స్ట్ నోటిఫికేషన్లో ఈ అబ్బాయి కూడా మిస్ అవ్వడం ఛాన్సే లేదు. అంతే. ఎంతమందిని తీసుకుందాం అంతమంది కూడా ఇప్పుడు 100 మంది 4,000 5,000 మంది తీసుకొని ప్రిపేర్ చేయం. కేవలం 250 మెంబర్స్కి మాత్రమే బ్యాచ్ చేస్తాం. ఇయర్లీ వాళ్ళకి మాత్రమే ప్రిపేర్ చేస్తాం. వాళ్ళతో మాత్రమే నడుస్తుంది తప్ప అదనంగా తీసుకునే ప్రసక్తి ఉండదు. ఆ విధంగా కంటెంట్ అందిస్తున్నాం. ఆ విధంగా పిల్లలకు నేర్పిస్తూ ఉన్నాం. ఓకే అండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అదేవిధంగా చూడండి, ఆవేశం యొక్క పరిమాణం ఏమిటి? స్కేలార్ ఏదైతే ఉందో స్కేలార్ అండి ఆదిశ. విద్యుత్ ఆవేశం అనేది పదార్థం యొక్క ప్రాథమిక లక్షణము. ఆవేశం యొక్క పరిమాణంలో ఇది ఆదిశ అవుతుంది. ఆదిశ పరిమాణానికి పరిమాణము మాత్రమే ఉంటుంది. దిశ ఉండదు, డైరెక్షన్ అనేది ఉండదు, దిశ అనేది ఉండదు. ఇలాంటి బిట్లన్నీ కూడా మన ఫిజిక్స్ సార్ ఎవరైతే ఉన్నారో చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా వివరిస్తారు మన సీను గారు. ఓకే. ఫిజిక్స్ కెమిస్ట్రీ పైన పూర్తిగా అవగాహన కల్పిస్తాము. మన చక్రి సార్ మనకు బయాలజీ చెప్తారు. ఎంత క్లారిటీగా అంటే అంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బిట్ నెంబర్ 27 కూడా చూడండి. ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి అంటే మీకు అందరూ తెలిసిందే. ఎముక మధ్య ఏదైతే ఉందో బోన్ మ్యారో ఏదైతే ఉందో ఈ బోన్ మ్యారో అనే దానికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ ఎముక మధ్యలో తయారవుతాయి. దీన్ని ఎరిథ్రోపాయిసిస్ కూడా అంటారు. ఎముక మధ్య అనేది ఎముకల మధ్యలో ఉండేటువంటి మెత్తని కణజాలము. ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్లు ఎర్ర రక్త కణాలలో ఏముంటుందంటే హిమోగ్లోబిన్ అనే ఉంటుంది. లాస్ట్ టైం అడిగారండి, మీ బిట్ కామెంట్ చేయండి. ఎర్ర రక్త కణాలకు తెల్ల రక్త కణాలకు మధ్య నిష్పత్తి ఎంత? ఎర్ర రక్త కణాలకు తెల్ల రక్త కణాలకు మధ్య నిష్పత్తి ఎంత అని అన్నాడు. ఆ బిట్ అడిగారు లాస్ట్ టైము. ఓకే అండి. అది మన యూట్యూబ్ ఛానల్లో పెట్టండి, మెసేజ్ చేయండి. ఓకే అండి. అంతే. ఆరెంజ్ ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది మనకి కామెంట్లో రూపంలో చూడండి. హిమోగ్లోబిన్ అనేది మనకి దీంట్లో ఉంటుంది, రక్త కణాలు ఉంటుంది. హిమోగ్లోబిన్ రక్తంలో ఆక్సిజన్ను మోసుకెళ్ళడానికి సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. మరి తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత మనకి దీంట్లో కామెంట్ చేయండి. పాత మరియు దెబ్బతిన్నటువంటి ఆర్బీసీ ప్రధానంగా ఎక్కడ నాశనం అవుతాయి? ఇది బిట్టే. ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి అంటే ఎముక మధ్యలో బోన్ మ్యారోలో తయారవుతాయి. మరి ఎక్కడ నాశనం అవుతాయి అంటే ఈ ప్లేహం ఏదైతే ఉందో ప్లేహంలో తొలగించబడతాయి అనే అన్ని అంశాలు కూడా చాలా క్లారిటీగా మీకు కంటెంట్ చూసుకోండి మిత్రమా. ఇది సరిపోతుందా అంటే చాలా ఇంకా నేర్చుకోవాలి. అంతే. రేపు ఎర్ర రక్త కణాల మీద బిట్టు వచ్చిందంటే తెల్ల రక్త కణాల మీద బిట్టు వచ్చిందంటే వాడు ఏ రేంజ్కైనా వెళ్ళని అంత రేంజ్లో మీకు ఆఫ్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. చెప్తున్నాను కదా, 100% ఉద్యోగం కావాలి, నువ్వు ఖర్చు పెట్టుకున్న ప్రతి రూపాయి కూడా న్యాయం జరగాలి అంటే మీకు కృష్ణారెడ్డి అకాడమీ ఉంది. ఓకే అండి. చూడండి, బిట్ నెంబర్ 28 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఉక్కు దేంతో తయారవుతుంది? ఈ ఉక్కు అనేది దేంతో తయారవుతుందని చాలా క్లారిటీగా అడిగాడండి. ఉక్కు అనేది దేంతో తయారు చేస్తుందంటే ఐరన్ మరియు కార్బన్ ఏదైతే ఉందో ఐరన్ మరియు కార్బన్తో తయారవుతుంది. ఏదంటే ఉక్కు అండి. చాలా చూడండి, ఇది ప్రధానంగా ఇనుము మరియు తక్కువ మొత్తంలో కార్బన్తో తయారవుతుంది ఇది. ఓకే అండి. కార్బన్ ఉక్కు అధిక బలాన్ని మరియు కఠినత్వాన్ని ఇస్తుంది. ఈ కార్బన్ అనేది ఉక్కుకి అధిక బలాన్ని కఠినత్వాన్ని ఇస్తుంది. ఈ ఉక్కు తయారీలో సాధారణంగా 0.02% నుంచి 2.1% వరకు కార్బన్ ఉంటుంది ఉక్కు తయారీలో. కంటెంట్ చూసుకో మిత్రమా, కంటెంట్ చూసుకో. ఓకే. ఉక్కును స్టెయిన్లెస్ స్టీల్గా మార్చడానికి క్రోమియంని మరియు నికెల్ని వంటి ఇతర మూలకాలను కూడా కలుపుతారు. స్టెయిన్లెస్ స్టీల్గా మార్చడానికి క్రోమియం మరియు నికెల్ని కూడా ఇతర మూలకాలను కూడా మీకు వాడతారు. ఇది భవనాలు మరియు వాహనాలు మరియు అనేక వస్తువుల నిర్మాణంలో కూడా ఉపయోగపడుతుంది. ఉక్కు ఇనుము కంటే బలంగా మరియు తక్కువ పెలుసుగా ఉంటుంది. ఓకే అండి. చూడండి, కంటెంట్ చూస్తున్నాను మిత్రమా, కంటెంట్ చూస్తున్నాండి. వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ ఏంటంటే నీ ఫ్రెండ్స్తో 2-3 సబ్స్క్రైబ్ చేయించండి. వాళ్ళకు కూడా కంటెంట్ వెళ్తుంది,
వాళ్ళు కూడా చూస్తారు, వాడి లైఫ్ కూడా సెట్ అవుతుంది. నువ్వు చెప్పే ఒక్క మాట వాడి జీవితం. ఎందుకంటే ఈరోజు నాకు 1,10,000 జీతం, ఇప్పుడు 1,10,000 ఇంకా అలాగ సర్వీస్ చేసుకుంటే వెళ్తే నా యొక్క రిటైర్మెంట్కి వెళ్ళినప్పటికీ 5 లక్షలు వచ్చినా ఆశ్చర్యపడవసరం లేదు. ఇంకా 28 ఇయర్స్ సర్వీస్ ఉంది. ఓకేని. కాబట్టి మరి మీ నుంచి ఉద్యోగం కావాలంటే అకాడమీకి డైరెక్ట్ లగేస్తూరండి. కంటెంట్ కావాలంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 29 కూడా ఒకసారి పరిశీలించండి. తల్లిపాలు లభించకపోతే ఏ వ్యాధి వస్తుంది? మీకు అందరికీ తెలిసినటువంటి క్వాసియార్క ఏదైతే గ్యాస్ట్రియార్క ఏదైతే క్వాసియార్క ఏదైతే ఉందో దీన్ని క్వాసియార్క లేదా మరామాస్, ఈ ఎంపికల పోషక లోకంలో ఒకటైనటువంటి క్వాసియార్క, దీన్నే గాసియార్క అని అంటారు. ఓకే. శిశువులు తల్లిపాలు లేదా సరైన పోషకాలు లభించకపోతే ఈ పోషకాల లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి అంటే ఈ క్వాసియార్క్ వ్యాధి ఏదైతే ఉందో దీనివల్ల ముఖ్యంగా క్వాసియార్క్ లేదా మరామాస్ అనే వ్యాధులు వస్తాయి. ఈ క్వాసియార్క్ అనేది ముఖ్యంగా ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది. ఈ క్వాసియార్క్ వ్యాధి అనేది ప్రధానంగా దేని లోపం వల్ల వస్తుందంటే ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో ఈ ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది. దీని లక్షణాలు పొత్తి కడుపు, ఉబ్బడము, మరియు చర్మము మరియు వెంట్రుకలు రంగు మారడము అన్నీ జరుగుతాయి. ఈ మరామాస్ అనేది క్యాలరీలు మరియు ప్రోటీన్లో రెండింటిని లోపం వల్ల వస్తుంది. ఏదంటే ఈ మరామాస్ క్యాలరీస్ మరియు ప్రోటీన్ రెండు లోపం వల్ల వచ్చేది అంటే ఈ మరామాస్. దీని లక్షణాలు తీవ్రమైన బరువు తగ్గిపోవడము, కండరాలకు క్షీణించడము మొదలైనవి ఈ మరామాస్ యొక్క ఇదండి. మీకు తల్లిపాలు శిశువులకు రోగనిరోధక శక్తిని మరియు సరైన ఎదుగుదలను అందిస్తాయి. అందుకే పిల్లడు పుట్టిన తర్వాత ప్రజెంట్ జనరేషన్లో చాలామంది తల్లులు పిల్లలకి పాలు ఇవ్వకుండా ఈ బయట పాలు ఏవైతే ఉన్నాయో డబ్బా పాలు ఇవన్నీ ఏదైతే ప్యాకెట్స్ పాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. అటువంటి ఎవరైనా ఉంటే దయచేసి పిల్లలకి తల్లిపాలు అనేది చాలా స్వచ్ఛమైనది, వాటి బలాన్ని ఇచ్చేటువంటివండి. వాడి యొక్క జీవితం మొత్తం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు చూపించేటువంటి ఆధారనే చాలా కీలకమైనది. కాబట్టి ఆ అంశం పైన కూడా మీరు దృష్టించండి. చూడండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 30 ఏదైతే ఉందో ఈ 30 కూడా ఒకసారి చూడండి. ఎర్ర భాస్వరాన్ని కింది బాటలు దేంట్లో ఉపయోగిస్తున్నాడు కదండి. ఈ మీకు తెలిసింది అగ్గిపెట్ల మ్యాచ్ బాక్స్ ఏదైతే ఉందో అగ్గిపొలలో ఉపయోగిస్తాము. భాస్వరం అనేది తెల్ల భాస్వరము మరియు ఎర్ర భాస్వరం అని వివిధ రూపాల్లో లభిస్తుంది. తెల్ల భాస్వరము, ఎర్ర భాస్వరం అని 2 రూపాల్లో లభిస్తూ ఉంది. ఎర్ర భాస్వరం ప్రధానంగా అగ్గిపెట్ల తయారీలో ఉపయోగిస్తారు. ఎర్ర భాస్వరం ప్రధానంగా అగ్గిపెట్ల తయారీలో ఉపయోగిస్తారు. అగ్గిపెట్టే పక్కన ఉన్నటువంటి ర్యాపిడ్ వల్ల ఉపరితలంపై పూస్తారనమాట. ఇలా ర్యాపిడ్ చేస్తే అది వస్తుంది. కానీ తెల్ల భాస్వరం కంటే తక్కువ క్రియాశీలత మరియు విషపూరితమైనటువంటి తెల్ల భాస్వరం గాలిలో మండుతుంది. కానీ ఎర్ర భాస్వరం మండడానికి ర్యాపిడ్ అవసరం, తెల్ల భాస్వరం మాత్రం అవసరం లేదు. ఒకవేళ శ్మశానంలోకి వెళ్తే నైట్ టైము ఎముకల నుంచి కొన్ని మెడిసిన్లా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని చాలామంది భయపడుతూ ఉంటారు. అదేంటి లేదండి, తెల్ల భాస్వరం అనేది గాల్లో మండుతుంది. అందుకే అక్కడ అగ్గిలు వచ్చినలా కనిపిస్తాయి తప్ప భయపడాల్సిన అంశం ఏంటైతే లేదు. దీన్ని క్లారిటీగా మన బయాలజీ సార్ ఇంకా మీకు పాయింట్ టు పాయింట్ మీ మైండ్లో పెట్టుకుంటూ వస్తారు. అదేవిధంగా మీకు చూడండి 31 క్వశ్చన్ నెంబర్ 31 ఏదైతే ఉందో ఈ కింది వాటిలో దేన్ని వర్తకం చేయలేము, దేన్ని కొనలేము అని అడిగాడండి. ఈ ఇంటి పవర్ ఏదైతే ఉందో పవన శక్తి ఏదైతే ఉందో దీన్ని కొనలేము. ఎందుకంటే గాలిని కొనే ఇదైతే లేదు, ఫ్రీగా దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ వర్తకం చేయలేము. ఎందుకంటే ఇంటి పవర్ని చేయలేము. దీన్ని భౌతికంగా ఇంధనం వాళ్ళే నిల్వ చేసి రవాణా చేసి అమ్మలేమని అర్థము. పవన శక్తి అనేది గాలి కదలికల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్తును గ్రిడ్కు పంపిణీ చేస్తారు. కానీ గాలిని లేదా దాని శక్తిని మాత్రం ఇంధనంగా అమ్మడం సాధ్యం కాదు. కానీ అణుశక్తిని మీరు అమ్మొచ్చు. అదేవిధంగా బయోగ్యాస్ని కూడా అమ్మొచ్చు. ఇవన్నిటిని అమ్మొచ్చు కానీ వర్తకం వ్యాపారం చేయొచ్చు. కానీ ఈ పవన శక్తిని ఏదైతే ఉందో దీన్ని మాత్రం మనము వ్యాపారము చేయలేము, వర్తకం మాత్రం చేయలేము. నెక్స్ట్ చూడండి. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది? మానవ శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. మానవ శరీరంలో మొత్తం ఎన్ని కండరాలు ఉంటాయి కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే మానవ చేతులు ఎన్ని ఎముకలు ఉంటాయి, ముక్కులో ఎన్ని ఎముకలు ఉంటాయి, కపాలంలో ఎన్ని ఎముకలు ఉంటాయి, ముఖంలో ఎన్ని ఎముకలు ఉంటాయి, కాళ్ళలో ఎన్ని ఎముకలు ఉంటాయి, మణికట్టులో ఎన్ని ఎముకలు ఉంటాయి. ఓకే అండి. అవన్నీ పాటుగా మీకు ఇక్కడ చూపెట్టేదంటే మానవ శరీరంలో అతి చిన్న ఎముక చెవుల్లో 3 ఎముకలు ఉంటాయండి. స్టెపీస్, ఇంకాసు, మాలిక్యూస్ అని 3 ఎముకలు ఉంటాయి. ఈ లాస్ట్లో స్టెపీస్ ఏదైతే ఉందో మధ్య చెవులో ఉంటుంది.
అదే అతి చిన్న ఎముక. దీని సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించి, మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏదంటే స్టెపిస్ ఏదైతే ఉందో, ఈ స్టెపిస్ లేదా స్టెరైప్ అనే ఎముక, ఇది మధ్య చెవిలో ఉన్న 3 చిన్న ఎముకల్లో ఒకటి ఇంకాస్ ఉంటుంది, మాలిక్యూస్ ఉంటుంది, స్టెపిస్ ఉంటుందండి. ఓకే అండి. ఈ ఎముక ధ్వని తరంగాల లోపలి చెవులకి ప్రచారం చేయడానికి సహాయపడుతుంది. చాలా ఇంపార్టెంట్. చూడండి, ధ్వని తరంగాలు ఏవైతే ఉన్నాయో లోపల చెవికి ప్రసారం చేయడానికి ఉపయోగించేది ఏదంటే ఈ స్టెపిస్ ఏదైతే ఉందో స్టెపిస్ అండి. ఈ ఎముక 2.5 నుంచి 3.5 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. ఈ స్టెపిస్ అతి చిన్న ఎముక 2.5 నుంచి 3.5 మిల్లీమీటర్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఉంటుందండి. మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏదైతే ఫేమర్ ఏదైతే ఉందో, తొడ ఎముక ఏదైతే ఉందో, ఈ తొడ ఎముక దీన్ని ఫేమర్ అని ఇంగ్లీష్లో అంటాము. ఓకే అండి. ఈ విధంగా ప్రతి బిట్ కూడా మీకు కంటెంట్తో సహా అందుతుంది. ఇంకా కంటెంట్ కావాలనుకుంటే ఆ ప్లాన్కి రండి, ప్రతిది కూడా మీకు అందిస్తాం. 100% జాబ్ కావాలనుకుంటే నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా న్యాయం జరిగినలాగా 1,00,000 మంది పోటీ వచ్చినా నిన్ను కాంపిటేటివ్ నిలిపే విధంగా తయారవుతాం. చూడండి, హీలియం యొక్క రసాయన ఫార్ములా ఏంటి? చాలా ఈజీ. మీకు పీరియాడిక్ టేబుల్ చాలా క్లారిటీగా మన కెమిస్ట్రీ సార్ చెప్తారు మీకు. హెచ్ఈ ఏదైతే ఉందో హీలియం యొక్క రసాయన హీలియం అనేది ఒక రసాయనిక మూలకం. హీలియం యొక్క రసాయన చిహ్నం ఏదంటే హెచ్ఈ. ఇది అడిగాడు మనకి, రసాయనిక చిహ్నం ఏదైతే ఉందో అది అడిగాడు. దీని పరమాణు సంఖ్య ఎంత అంటే 2. హీలియం యొక్క పరమాణు సంఖ్య ఎంత అంటే 2. ఓకే అండి. ఆవర్తన పట్టికలోనే 18వ సమూహంలో ఉంటుంది. ఇది సమూహంలో అంటే ఏదైతే నోబుల్ గ్యాస్ ఏదైతే ఉత్కాష్ట వాయువు ఏదైతే ఉందో నోబుల్ గ్యాస్లో ఉంటుంది. ఇది రంగు, రుచి, వాసన మరియు లేనటువంటి వాయువు మరియు చాలా తక్కువ క్రియాశీలత కలిగినటువంటి ఉంటుందన్నమాట. హీలియం అనేది ప్రధానంగా బెలూన్లోన, ఎయిర్ షిప్లలో అంటే విమానాల యొక్క చక్రాలలోన. ఎందుకంటే దీనికి మండే స్వభావం లేదు కాబట్టి బెలూన్స్లో మరియు ఎయిర్ షిప్లలో దీన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది గాలి కంటే తేలికైంది మరియు మండదు. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, మండదు. విశ్వంలో హైడ్రోజన్ తర్వాత అత్యంత సమృద్ధిగా లభించేటువంటి వాయువు ఏదంటే హీలియమే. 78% మీకు ఏది ఉంటుందంటే హైడ్రోజన్ ఉంటుంది. సో దాని తర్వాత స్థానంలో ఆక్రమించేది ఉంటుందంటే ఈ హీలియం ఏదైతే ఉందో ఈ హీలియం అనేది మీకు ఆక్రమించి ఉంటుందండి. అదేవిధంగా పిట్ నెంబర్ 34 కూడా ఒకసారి పరిశీలించండి. ఇన్సులిన్ ఏ అవయవం ద్వారా స్రవించబడుతుంది? ప్యాంక్రియా ఏదైతే ఉందో ఇదండి. మీకు ఇన్సులిన్ అనేది మీకు ఈ క్లోమం ప్యాంక్రియా ఏదైతే ఉందో ప్యాంక్రియా. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఒక హార్మోన్. ఓకే అనేది ఇది ఒక క్లోమంలోని లంగర్హాన్స్ దీపాల్లో ఉన్నందున బీటా కణాల ద్వారా స్రవించబడుతుంది. ఇది ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మన శరీరం చక్కెర స్థాయిలను నియంత్రించడం కీలకమైన పాత్ర పోషించేది ఏదంటే ఈ ఇన్సులిన్ ఏదైతే ఉందో ఈ ఇన్సులిన్ అండి. ఓకేనా. శరీరంలోని కణాలు గ్లూకోజ్ను శక్తిగా ఉపయోగించుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోతే లేక శరీరంలో ఏదో ఉపయోగించుకోకపోతే మధుమేహం ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. చూడండి కంటెంట్ మీకు ఎంతవరకు అవసరం అంతా అందిస్తూ ఉన్నామండి. మధుమేహం ఏదైతే ఉందో అది మీకు సంభవిస్తుంది. క్లోమం జీర్ణక్రియలో సహాయపడడంలో ఎంజిఎలను కూడా ప్రసవిస్తుంది. ఓకే అండి, స్రవిస్తుంది. నెక్స్ట్ చూడండి, ఈ సెక్షన్లో లాస్ట్ బిట్ చూడండి ఏదైతే ఉందో లాస్ట్ బిట్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. పాలను పెరిగ్గా మార్చేటువంటి బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ ఏదైతే ఉందో ఈ పాలను పెరిగ్గా మార్చేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఈ లాక్టోబాసిల్లస్ ఏదైతే ఉందో ఈ లాక్టోబాసిల్లస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. పాలను పెరిగ్గా మార్చే ప్రక్రియను సాధారణంగా పులియబెట్టడం అంటారండి. ఇది ఓకే. ఈ ప్రక్రియలో సహాయపడేటువంటి ప్రధాన బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ ఏదైతే ఉందో ఈ లాక్టోబాసిల్లస్ అండి. ఈ బ్యాక్టీరియా పాలలో ఉన్నటువంటి సహజ చక్కెరలను లాక్టోజ్ను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది. ఈ లాక్టిక్ ఆమ్లం ఏర్పడడం వల్ల పాలు చెక్కబడతాయి మరియు పొల్లని రుచిని ఇస్తాయి. ఇది పెరుగు మరియు మజ్జిగ వంటి ఉత్పత్తుల్లో ఈ బ్యాక్టీరియాని ఎక్కువ ఉపయోగిస్తాం. ఓకే అండి. ఈ విధంగా మీకు కంటెంట్ అనేది మాత్రం చాలా క్లారిటీగా అందించడం జరుగుతుంది. పార్ట్ నెంబర్ 1 అయిపోయింది, పార్ట్ నెంబర్ 2 కూడా అయిపోయింది. పార్ట్ నెంబర్ 3 ఏదైతే ఉందో ఈ పార్ట్ నెంబర్ 3 కూడా ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడో చూడండి, మ్యాథ్స్ కూడా చూడండి. 20 మీటర్ల పొడవు మరియు 10 మీటర్ల ఎడల్పున్నటువంటి దీర్ఘ చతురస్రాకార గదిలో
20 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్లు కొలతలు గల ఎన్ని టైల్స్ ఏర్పడతాయి అని చాలా చాలా క్లారిటీగా ఇలాంటి బిట్ ఏదైతే వెరీ సింపుల్గా అండి. అంతే 20 మీటర్లు అంతే పొడవు 20 మీటర్లు అన్నాడు కాబట్టి దీన్ని ఇక్కడ సెంటీమీటర్లోకి మార్చాలంటే ఇంటూ 100 చేసుకోవాలి. మరియు 10 మీటర్లు అన్నాడు కాబట్టి దీన్ని కూడా సెంటీమీటర్లు మార్చుకుంటే 100 అవుతుంది, 100 సెంటీమీటర్లు మారుతాయి. ఎందుకంటే ఇక్కడ 20 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు కనిపించాయి కాబట్టి దీన్ని 20 ఇంటూ 10గా చేసుకుంటే మీకు చాలా క్లారిటీగా ఇది వస్తుంది. ఎందుకంటే టైల్స్ ఎన్ని టైల్స్ ఉన్నాయని కావాలనుకుంటే ఆ యొక్క పొడవు ఇంటూ ఏడాల్పు బై ఆడిచ్చేటువంటి చిన్న సెంటీమీటర్లు తీసుకుని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. చూడండి ఎలా అడగచ్చు. ఈ 0కి ఈ 0 పోయింది, సారీ ఈ 0కి 20కి 20, ఈ 10కి ఈ 10కి పోతే 100 ఇంటూ 100 ఎంత అంటే 10,000 ఏదైతే ఉందో ఈ 10,000 అనేది దీనికి మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. ఈ 10,000 ఏదైతే ఉందో ఈ 10,000 అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. అంతే ఆఫ్లైన్లో అర్థమెటిక్ రీజనింగ్ మాత్రం నేనే చెప్తున్నాను మిత్రమా. బేస్ లెవెల్ నుంచి నవోదయ సైనిక స్కూల్ పిల్లల నుంచి చాలా క్లారిటీగా నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాము. కాబట్టి జాగ్రత్తగా మీరు ఒకసారి నేర్చుకుని వెళ్తే ఇలా మీకు బిట్ ఎగిరిపోతుంది. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 36 అండి. 37 కూడా చూడండి. ఈ కింది వాటిలో అతిపెద్ద భిన్నం ఏది అన్నాడండి. ఈ కింది వాటిలో అతిపెద్ద భిన్నం ఏదైతే ఉందో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 7/8, అదేవిధంగా 8/9 ఏదైతే ఉందో 9 అండి. చూడండి దీంట్లో చిన్న భిన్నం పెద్ద భిన్నం అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఈ 2 క్యాల్కులేట్ చేస్తే 6 3 ఎంత అంటే 18, 5 4 ఎంత 20. ఇప్పుడు 18 కంటే 20 పెద్దది కాబట్టి ఇది చిన్న భిన్నం, ఇది అవసరం మనకు లేదు. అదేవిధంగా చూడండి 5 8 ఎంత అంటే 40, 6 7 ఎంత అంటే 42. ఇప్పుడు 42 కంటే ఇది చిన్నది కాబట్టి ఇది మనకు అవసరం లేదు, ఇది పెద్దగా, ఇది మనకు అవసరం. నెక్స్ట్ చూడండి 7 9 ఎంత అంటే 63, 8 8 అంటే 64. కాబట్టి 63 కంటే 64 పెద్ద కాబట్టి ఇది మనకు అవసరం లేదు. ఏం మిగిలిందంటే 9/8/9 ఏదైతే ఉందో ఇది మీకు పెద్ద భిన్నంగా చెప్పడం జరుగుతుంది. ఆఫ్లైన్లో మిత్రమా ఇంకా ఏ రేంజ్ కావాలన్నా ఫ్రాక్షన్స్ నుంచి బేస్ లెవెల్ నుంచి ఏదైతే ఉందో ఈ బేస్ లెవెల్ నుంచి మీకు ఏ రేంజ్ వరకు కావాలన్నా ఆ రేంజ్ వరకు చెప్పడానికి మనము సిద్ధంగా ఉన్నాం. చెప్తున్నాను కదండి. 100% ఉద్యోగం కావాలంటే నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా న్యాయం జరగాలంటే నీ తల్లిదండ్రుల్లో కళలో ఆనందాన్ని చూడాలనుకుంటే నువ్వు దేశానికి సైనికుడిలా తయారవ్వాలి అనుకుంటే దేశ సేవలో ఉండాలి అనుకుంటే రాష్ట్ర సేవలో ఉండాలనుకుంటే మన అకాడమీకి 100% సరైన ప్లాట్ఫారం. నేను మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. 24 గంటలు నీకు అందుబాటులో ఉంటాను. నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాను. చూడండి బిట్ నెంబర్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేసుకోండి. 17 వస్తువుల యొక్క కొనుగోలు ధర ఎంత అంటే 17 వస్తువుల యొక్క కొనుగోలు ధర 300. అంతే 17 వస్తువుల కొనుగోలు ధర 306 అంటే ఇది 17కి సమానం అవుతుంది. అదేవిధంగా 19 వస్తువుల యొక్క కొనుగోలు ధర ఎంత? 19 వస్తువుల యొక్క కొనుగోలు ధర ఎంత అంటే 19 ఎంత ఒకసారి చూడండి, చాలా క్లారిటీగా చూడండి. ఒకసారి చూడండి, క్లారిటీగా చూడండి. ఓకే చూడండి 19 వస్తువులు అడిగాడు కాబట్టి ఇంటూ 19 చేస్తే మీకు ఆన్సర్ అనేది మీకు చాలా క్లారిటీగా వస్తుంది. చూడండి ఇక్కడ 17 1 17, 17 8 సరిపోయింది, 17 8 116 సరిపోయింది. నెక్స్ట్ 19 దీన్ని క్యాల్కులేట్ చేయండి. 18 9 162 అంతే, చివరి 2 ఉండాలి, అంతే క్లియర్గా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. 18 9 162 అంటే 16 మిగిలింది. కానీ మన చివరి యూనిట్ ప్లేస్లో ఏముంటుందండి 2 ఉండాలి. ఈ 2 ఉంది కాబట్టి వెళ్ళిపోవచ్చు. అలాగని నీకు లెక్క మొత్తం వచ్చు కదా అని చేయకూడదు. 2-3 సెకండ్లు కూడా నువ్వు చేసుకుని వెళ్ళగలగాలి. ఇది మేము ఆఫ్లైన్లో నేర్పిస్తాం. ఆఫ్లైన్లో చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీరు ఏం చేస్తారంటే దీని గురించి లాస్ట్లో వచ్చేదానికి వేస్తారు. దీనికి అంత సీన్ వేయట్లేదు. దీనికి ఇలా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోయే విధంగా నేర్పిస్తున్నాం. పేపర్ పైన ఏ విధంగా నువ్వు దాడి చేయాలో అది నేర్పిస్తాం. చెప్తాను కదండి. 20 సంవత్సరాల అనుభవాన్ని నిన్ని 10 లక్షల మందికి 20 లక్షల మందికి టచ్ అయినంత విధంగా ఆఫ్లైన్లో నీకు నేర్పిస్తాను. ఓకే అండి. ఈ విధంగా మీకు వచ్చిన నెంబర్ 38 అండి. ఇది 39 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 6.46 ఏదైతే ఉందో దీన్ని భిన్న రూపంలో మార్చమన్నారండి. అంటే 6.46ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 646 పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి దీన్ని కింద 100 చేసుకోవచ్చు. పాయింట్ తర్వాత 2 సున్నాలు పెట్టుకోవచ్చు. దీనికి క్యాలిక్యులేట్ చేస్తే 2 3 2 2 2 3
250. ఇక్కడ బేసిక్ ఇక్కడ సెట్ మరి తెగ కాబట్టి 323/50 ఏదైతే ఉందో 353/23/50 ఏదైతే ఇది దీని ఆన్సర్ ఇలా చిటికలో చెప్పవచ్చండి. ఓకే అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 40 కూడా పరిశీలించండి మిత్రమా. క్వశ్చన్ నెంబర్ 40 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఒక వస్తువు ధర 128, ఒక వస్తువు యొక్క ధర 128, దాన్ని అమ్మడం వల్ల ఒక వస్తువు యొక్క ధర 128, దాన్ని అమ్మడం వల్ల 36% నష్టం వచ్చింది. అంటే ఒక వస్తువు యొక్క ధర అనేది 128, ఇది అమ్మడం వల్ల 36% నష్టం వచ్చింది. అంటే ఇది ఎంత సమానం అవుతుందండి? 64 సమానం అవుతుంది. అయితే ఏమన్నాడు? దాని కొన ధర ఎప్పుడు కూడా ఎంత అన్నామండి? 100% ఎంత? 64 ఒకట్ల 64 రేళ్ళ అంతే ఎంత వచ్చిందండి? ఈ 200 ఏదైతే ఉందో 200 అనేది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. బిట్ కూడా చదువుతూ దానికి ఆన్సర్ ప్రతి ఎక్స్పీరియన్స్ కూడా చేసుకుంటూ వెళ్తామండి. ఎందుకు వచ్చిందో కూడా నీకు ఆఫ్లైన్లో చాలా క్లారిటీగా అర్థం అవ్వకపోతే 1-4 సార్లు చెప్పుకొని ఇదిరా నాన్న అనే విధంగా 100% నీ మైండ్లో పెట్టుకుని వెళ్తాం. అందుకే ఈరోజు బైక్ బై రిజల్ట్ 100% స్ట్రైక్ రేట్తో వెళ్తున్నటువంటి ఆంధ్ర తెలంగాణ నెంబర్ 1 అకాడమీ ఏదంటే మందే. ఓకే అండి. చూడండి, ఎందుకంటే ఇక్కడ నీకు 24 గంటలు నేను అందుబాటులో ఉంటాను. అర్థమెటిక్ రీజనింగ్ అనేది మన కంట్రోల్లో ఉన్నటువంటి టాపిక్స్. ఓకే, చూడండి, 100 మీటర్ల పొడవున్న ఒక రైలు గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఇచ్చినది 100 మీటర్స్. అంటే మనకేం కావాలి? ప్రయాణిస్తుంది. ప్లాట్ఫామ్ పై నిలబడి ఉన్న వ్యక్తిని దాటడానికి దానికి ఎంత సమయం పడుతుంది? అంటే టీ కావాలంటే డిస్టెన్స్ బై ఎస్ ఏదైతే ఉందో డిస్టెన్స్ బై టైం అనేది ఇదండి. దీని ఫార్ములా మనకు తెలిసిందే. మనకు ఏమి ఇచ్చాడు? 100 మీటర్ల పొడవు ఉన్నటువంటి 18 కిలోమీటర్ల వేగంతో, అంటే డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 100 మీటర్లో ఇచ్చాడు. కానీ వేగం దేంట్లో ఇచ్చాడు? కిలోమీటర్/అవర్లో ఇచ్చాడు. కిలోమీటర్/అవర్లో ఇచ్చాడు కాబట్టి మీటర్లను ఎలా మార్చుకోవచ్చు అంటే ఎక్కువలోకి మార్చుకోవచ్చు. అంటే ఆప్షన్ కూడా సెకండ్లో ఉన్నాయి, తక్కువలోకి మార్చుకోవాలి. ఇప్పుడు 100 మీటర్లు వద్దండి, ఒక్కసారి క్లారిటీ చూడండి. చాలా క్లారిటీగా అంశం అబ్జర్వ్ చేస్తూ ఉండాలా, చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి. మన ఆప్షన్లు కూడా చూసుకోవాలండి. ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో ఆప్షన్లు కూడా చాలా క్లారిటీగా చూసుకుని వెళ్ళాలి. అంతే, ఇక్కడ అన్ని ఆప్షన్లు ఏమో ఉన్నాయి, సెకండ్స్లో ఉన్నాయి కాబట్టి ఇది మీటర్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 18 కిలోమీటర్/అవర్లో ఉంది. ఇది ఎక్కువలో ఉంది కాబట్టి తక్కువలోకి మార్చాలి. అంతేమవుతుంది? తక్కువ బై ఎక్కువ అవుతుందండి. ఈ 18కి ఈ 18కి పోతే ఇక్కడ ఏం మిగిలింది? 5 మిగిలింది. 5 దీనికి గుణిస్తే 5 ఒకట్ల 5 రెళ్ళ అంటే 20 సెకండ్స్ ఏదైతే ఉందో ఈ 20 సెకండ్స్ అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నా కానీ సెకండ్స్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ కిలోమీటర్/అవర్లో ఉందని నేను దేంట్లోకి మార్చాను? మీటర్/సెకండ్లోకి మార్చాలి. చిన్న దాంట్లో మార్చితే తక్కువ బై ఎక్కువ, ఒకవేళ పెద్దలో మార్చుకోవాలనుకుంటే ఎక్కువ బై తక్కువ అని ఆప్లైన్ క్లారిటీగా ఎందుకు మాట్లాడుతున్నాం అన్నది ఆప్లైన్లో చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, దీని ఆన్సర్ ఏదైతే 20 మీటర్/సెకండ్ ఏదైతే ఉందో ఈ 20 మీటర్/సెకండ్ దీని ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, సగటు అడిగాడు. ఇక్కడ మీకు ఎన్ని అంకెలు కనిపిస్తున్నాయి? 5 అంకెలు కనిపిస్తున్నాయి. 5 అంకెలు నేను ఒక మిడిల్ అంకెని తీసుకున్నాను. చూడండి, ఈ మిడిల్ అంకె ఎంత? 5 తీసుకున్నాను. ఇది 5 కంటే 140 కంటే ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉందండి, +2లో ఉంది. ఇది 40 కంటే ఎంత తక్కువ ఉందండి? -2లో ఉంది. అదేవిధంగా ఇది 140 కంటే ఎంత ఎక్కువ ఉంది? ఏమీ లేదు, 0 ఉందండి. అదేవిధంగా ఇది 140 కంటే ఎంత తక్కువలో ఉంది? -5 తక్కువలో ఉందండి. -5 తక్కువ ఉంది. ఓల్ బై ఎంత అంటే ఎన్ని అంకెలు ఉన్నాయంటే 5 అంకెలు ఉన్నాయండి. చూడండి, ఎంత క్లారిటీగా చూడండి, నేర్పిస్తాను చూడండి మీకు. ఏదైతే సరాసరి తీసుకున్నామో ఇప్పుడు చూడండి, +2కి -2కి పోయింది, +2కి -2కి పోయింది. అదేవిధంగా మనకేం మిగిలింది? పైన -5 మిగిలింది, కింద ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయండి. 5 ఒకట్ల 5 పోతే ఏం మిగిలింది? 1 మిగిలింది. ఏది? 1 -1. ఏదైతే మనం సరాసరి తీసుకున్నామో దీని నుంచి -1 తీసేస్తే 140 నుంచి -1 తీసేస్తే 139 ఏదైతే ఉందో ఈ 139 అని మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఎంత క్లారిటీగా అంటే ఎంత స్మార్ట్గా కూడా ఇలా మీకు చెప్తాను కూడా టైం పడుతుంది. లేదంటే దీనికి 2 సెకండ్స్ మిత్రమా, ఇలా చూసి 2 to 3, 5 సెకండ్స్ లోపు లెక్క ఎగిరిపోతుంది. అర్థమెటిక్ రీజనింగ్ మీకు నేను అందిస్తున్నాను. నీకు బేస్ లెవెల్ నుంచి నువ్వు CGL, CHSL రేంజ్ కూడా, క్యాట్ రేంజ్ కూడా అందుకునేంత విధంగా బేస్ లెవెల్ నుంచి ముందుకు వెళ్తూ ఉన్నాం. అర్థమెటిక్ రీజనింగ్ మనం చాలా క్లారిటీగా ముందుకున్నాం. మీరు ఆ అంశం పైన దృష్టి సారించండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 43 కూడా పరిశీలించండి. ఏమన్నాడంటే ఒక వృత్తం యొక్క వైశాల్యం 616 చదరపు మీటర్లు. ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? అంటే ఒక వృత్తం అన్నాడు
పై ఆర్ స్క్వేర్ ఏదైతే ఉందో వృత్తం యొక్క వైశాల్యం ఫార్మ్ అనేది పై ఆర్ స్క్వేర్ ఇది కూడా ఎంత ఇచ్చాడు 616 ఇచ్చాడు. ఈ పైలో మీకు తెలిసిందే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 616. ఓకే అండి. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 11 2 11 5 55 11 5 55 ఇక 6 11 6 56. అదేవిధంగా చూడండి నెక్స్ట్ చూడండి అక్కడ ఏం కనిపిస్తుంది. ఓకే దీనికి క్యాన్సిల్ చేసుకుంటే 2 1 28. సో ఇక్కడ మీరు చూడండి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 28. ఇదేమో గుణిస్తుంది, యువతలకు వెళ్తే ఏమో భాగిస్తుంది, యువతలకు వస్తే గుణిస్తుంది. ఓకే అండి. సో 7 8 56 5 7 14 19 196. 6 ఇప్పుడు ఆ స్క్వేర్ వస్తే రూట్ అవుతుంది. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 14 ఏదైతే ఉందో ఈ 14 సెంటీమీటర్ వ్యాసార్థం. అంటే వృత్తంలోన ఇది సగం నుంచి ఇది ఏదైతే ఉందో దీని వ్యాసార్థం ఆర్ అంటారండి. ఒకరు మొత్తం కావాలంటే 2r అంటే 2d అంటే డి అనమాట. మొత్తం వ్యాసం కావాలంటే డి. మనకు ఓన్లీ వ్యాసార్థం అడిగారు కాబట్టి ఓన్లీ మనకి 14 ఏదైతే ఉందో 14 ఎలక్ట్రిసిటీలో చేసి చూపించగలిగాం. ఓకే అండి. ఇంత క్లారిటీగా ఇంత సిస్టమేటిక్గా అర్థమెటిక్ రీజనింగ్ చెప్తున్నాను మిత్రమా. నవోదయ సైనికుల నుంచి నీకు క్యాట్ రేంజ్ వరకు వెళ్ళేటువంటి సత్తా మన అకాడమీలో అర్థమెటిక్ రీజనింగ్ నేనే మీకు 24 గంటలు అందుబాటులో ఉండి చెప్తాను. ఏ చిన్న పాయింట్ వచ్చినా సరే మీకు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా నేను నేర్పుతాను. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఆల్రెడీ నెంబర్ ఆఫ్ షార్ట్స్ పెట్టాము. అక్కడ లెసన్స్ క్లాసెస్ అని చూసుకునే రండి. డైరెక్ట్గా రావాల్సిన లేదు. మొత్తం మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ అన్నీ పెట్టాము. అర్థమెటిక్ పైన కూడా చాలా టాపిక్స్ పెట్టున్నాము, రీజనింగ్ పైన పెట్టున్నాము. అవి చూసి సరైన కంటెంట్ అందుతుంది మిత్రమా అనిపిస్తే రండి. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 43. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 44 కూడా ఒకసారి పరిశీలించండి. 15 మంది పురుషులు ఒక పని 20 రోజుల్లో చేయగలిగితే అదే పనిని 20 మంది పురుషులు ఎంతమందిలో చేయగలరు. ఇది ఎండిహెచ్ కాన్సెప్ట్ టైం అండ్ వర్క్ చాలా క్లారిటీగా చెప్తాము. ఆ ఎండిహెచ్ కాన్సెప్ట్లో 15 మంది పురుషులు 20 రోజుల్లో చేయగలిగితే 20 మంది ఎన్ని రోజుల్లో చేయగలరో తెలియదు. ఈ 20కి పోతే ఎంత ఎక్స్క్యూజికల్ ఎంత మిగిలిందంటే ఈ 15 రోజులు ఏదైతే ఉందో 15 రోజులు అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. ఓకే అండి. ఇంత క్లారిటీగా ప్రతి అంశం చూడండి. ఇది క్వశ్చన్ నెంబర్ 44 అండి. క్వశ్చన్ నెంబర్ 45 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఒక సంఖ్యలో 35% అనేది 70 అయితే ఆ సంఖ్యను కనుగొనండి. ఒక సంఖ్యలో ఆ ఎక్స్ అనే సంఖ్య ఎంతో తెలియదు. ఎక్స్ అనే సంఖ్యలో 35% అంటే 35/100 ఇది కూడా ఎంత అన్నాడండి 70 అన్నాడండి. అయితే ఆ సంఖ్య ఎంత అన్నాడండి చూడండి 35 1 35 2 అంతే. ఇది ఆ సంఖ్య ఎంత అవుతుందండి 200 ఏదైతే ఉందో ఈ 200 అనేది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇలా చిటికలో ఇలా చూసి వెళ్ళిపోయే విధంగా కంటెంట్తో సబ్జెక్ట్తో పాటుగా మాట్లాడుకుంటూ ప్రతి అంశాన్ని కూడా ముందుకెళ్తాం. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 45 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 46 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 46 కూడా పరిశీలించండి. 18కి 27కి 45 మంది గాసాబా అడిగాడండి. గాసాబా అన్నాడు కాబట్టి ఇచ్చిన సంఖ్యలో చిన్నదేదండి 9. ఈ 18తో ఈ 2 తెగవు కాబట్టి 18 కింద ఉన్నటువంటి అంక ఏదండి 9. అంతే 18 కింద ఉన్నటువంటి అంక ఇలా చూసి చెప్పేది నేర్పి మన యూట్యూబ్ ఛానల్లో అంటే మీకు ఆఫ్లైన్లో ఇలా చూసి మన ఎల్సిఎం ఎస్సేపు ఏదైతే ఉందో నేర్పుతూ ఉన్నాం. దీని యొక్క కింద సంఖ్య మల్టిపుల్ లేదండి 9. ఈ 9తోని 18 తెగుతుంది, 27 తెగుతుంది, 45 కూడా తెగుతుంది. కాబట్టి మీకు హెచ్సిఎఫ్ ఎంత అంటే 9 ఏదైతే ఉందో 9 అని ఇలా స్థితికిలో శాసన ఆఫ్ సెకండ్స్లో చెప్తూ ఉన్నాము. ఇది క్వశ్చన్ నెంబర్ 46 ఏదైతే ఉందో 46 అండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 47 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 47 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 6/4 = 3/n ఏదైతే ఉందో ఆ 3/n అయితే n విలువ ఎంత అని అడిగారు. చాలా క్లారిటీగా అడిగారు చూడండి. మీకు ఆప్షన్లో ఒకసారి పరిశీలించుకుంటే అప్పుడు చూడండి 2 1 3 1 3 2 అప్పుడు చూడండి ఒకసారి చూడండి ఈ n అనేది ఎట్లా ఉంది ఎట్లకి వస్తే మీకు గుణిస్తుంది. అప్పుడు ఈ భిన్నం అనేది ఈక్వల్కి ఏమవుతుంది రివర్స్ అవుతుందండి. అప్పుడు 2 1 2 2 అప్పుడు 1/2 అనేది ఏమవుతుంది 2/1 అవుతుంది. అంత ఉన్న 1 లేకపోయినా 1. అప్పుడు n ఈక్వల్ ఎంత వచ్చిందండి ఈ 2 ఏదైతే ఉందో ఈ 2 అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. అంతే. దీన్ని ఎలా క్యాల్కులేషన్ చేయాలంటే హాఫ్ క్లారిటీగా నేర్పిస్తాం.
ఎగ్జామ్ పాయింట్లో కూడా మీకు అంత క్లారిటీగా ఇంకా చెప్పలేం, కానీ ఆఫ్లైన్ అయితే ఎందుకు వచ్చింది, ఎలాగొచ్చింది, ఎందుకు దాన్ని రివర్స్ చేయొచ్చు, అన్ని అంశాలను కూడా మీకు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఓకేని. ఇది క్వశ్చన్ నెంబర్ 47 ఏదైతే ఉందో 47 అండి. అదేవిధంగా చూడండి క్వశ్చన్ నెంబర్ 48 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడండి, ఏ ఈజ్ఈక్వల్ టు 12 అన్నాడు, బి ఈజ్ఈక్వల్ టు 8 అన్నాడు. అయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అన్నాడండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కావాలనుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏదైతే ఉందో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనేది ఫార్ములా అనేది ఫార్ములా బేస్డ్. అప్పుడు ఏ ఎంత ఇచ్చాడండి 12 ఇచ్చాడు, బి ఎంత ఇచ్చాడండి 8 ఇచ్చాడు. అదేవిధంగా ఏ ఎంత ఇచ్చాడండి ఇక్కడ 12 ఇచ్చాడు, బి ఎంత ఇచ్చాడండి 8 ఇచ్చాడు. సో ఈ రెండు కలిపితే అంత మనకి 20 అండి. ఈ రెండు కలిపితే మనకి 20 ఇంటూ ఇది 12లో 4, 12లోన 8 తీస్తే 4 అండి. 24 ఎంతంటే 80 ఏదైతే ఉందో ఈ 80 అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. ఓకేనా. ఎంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబరు 48 ఏదైతే ఉందో 48 అండి. ఇది కూడా చూసుకోండి. ఇదేదైతే సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ ఏదైతే ఉందో ఐ ఈజ్ఈక్వల్ టు PTR/100 అంటే SI ఈజ్ఈక్వల్ టు PTR/100 ఏదైతే ఉందో దీన్ని చేసుకోవచ్చు. లెస్ SI ఈజ్ఈక్వల్ టు TR అనే ఫార్ములా కూడా చేసుకోవచ్చు. మీకు బేస్ లెవెల్లో మొత్తం కూడా అందిస్తాం. 500 రూపాయలపై 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల్లో సాధారణ వడ్డీ ఎంత ఉంటుంది, అసలు ఎంత ఇచ్చాడంటే P ఎంత ఇచ్చాడంటే 500 ఇచ్చాడు. అదేవిధంగా ఎంత R ఎంత ఇచ్చాడంటే 10 ఇచ్చాడు. T ఎంత 2 ఇచ్చాడు. అదేవిధంగా బై ఎంత 100. ఇవి సాధారణ వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోతే 10 2 20, 25 100. కాబట్టి 100 ఏదైతే ఉందో సాధారణ వడ్డీ 100 ఏదైతే ఉందో 100 అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. ఓకే అండి. మ్యాథ్స్ అయితే 20కి 20 ఎంత టాప్ ఇచ్చినా 20కి 20 వచ్చే విధంగా నేను మీకు వెనకండి నడిపిస్తాను. ఓకే అండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితే మరి తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ హిస్టరీకి అయితే ఎక్సలెంట్ ఫ్యాకల్టీ గవర్నర్ సార్ వస్తారు మీకు. ఓకే అండి. చాలా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. జాగ్రఫీకి అయితే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీసే తీసుకొచ్చి పెడుతూ ఉన్నాం. కాబట్టి మీరు అన్నీ గమనిస్తూ ఉండండి. కంటెంట్ అందించడం నెంబర్ 1 మిత్రం ఉత్తరాంధ్రలో అండ్ తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో కలిపి నెంబర్ 1గా ఈరోజు దూసుకుపోతాం. ఎందుకంటే నీకు 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి, నేను నడిపించే వ్యక్తి కావాలా. అది నడిపించే వ్యక్తి నేనవుతా. నువ్వు నా 100% నా మాట వినాల్సిందే. ఎందుకు ఎంతమంది పోటీ వస్తారో రమ్మని, ఎంతమంది అయినా పోటీ రాని మనం ముందుకెళ్తాం. సో గమనించండి. క్వశ్చన్ నెంబర్ 50 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 50 కూడా ఒకసారి మీరు పరిశీలించండి. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మీకు ఇక్కడ చాలా క్లారిటీగా ఇచ్చాడు. చూడండి ఇక్కడ 0.25 ఇంటూ 0.4 అండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 25 4 ఎంతంటే 100 అండి. 25 4 100. కానీ ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి, పాయింట్ తర్వాత 1 అంతే, పాయింట్ తర్వాత 3 అంకెలు ఉండాలి. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు 0.100 అని రాసుకోవచ్చు. లేదనుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 0.10 అని రాసుకోవచ్చు. తప్పేం లేదండి, తప్పేం లేదు. దీని పాయింట్ తర్వాత 0 ఉన్నా ఒకటే. కాబట్టి దీని అర్థం అది చూడండి. సో మనకి ఇక్కడ వచ్చినటువంటి దాంట్లో పాయింట్లో 1 పాయింట్ తర్వాత కనిపిస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ ఏదైతే ఉందో దీనికి మీరు ఆన్సర్గా మీరు షేర్ చేసుకోవచ్చు. ఎందుకు అవుతుందని మీకు ఆఫ్లైన్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ మీకు 100% నచ్చుతుందండి. ఎందుకంటే కంటెంట్ నేను ఆరెంజ్లో తీసుకొచ్చి చెప్తున్నాను. దయచేసి మీరు చేయాల్సిందల్లా కంటెంట్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాకు ఇచ్చే గురుదక్షిణ మీ ఫ్రెండ్స్ 1-2-3 షేర్ చేయండి. అండ్ వాళ్ళకు కూడా చెప్పండి వీడియో చూడమనండి. నచ్చితే వాళ్ళకు కూడా 1-2-3 సబ్స్క్రైబ్ చేయించమని చెప్పండి. అండ్ లైక్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.